అందరికీ నిండు మనసుతో ప్రేమ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం 2వ అధ్యాయము 9వ వాక్యాన్ని అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు నీతి న్యాయములను, యథార్థతను, ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు. అప్పుడు నీతి న్యాయములను, యథార్థతను, ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యంలో వ్రాయబడిన మాటను మనం చదువుకున్నాం. అప్పుడు నీతి న్యాయములను, యథార్థతను, ప్రతి సన్మార్గములను నీవు తెలిసికొందువు. ఎప్పుడు అనంటే 2వ అధ్యాయం 1వ వాక్యంలో రాయబడింది, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనినప్పుడు. రక్షణ పొందిన దేవుని పిల్లలు విశ్వాస యాత్రలో నడిపించబడుతున్న పరిశుద్ధులు, ఆత్మీయులు జీవము కలిగిన దేవుని మాటలను ఆసక్తితో ఆలకించాలి, హృదయపూర్వకంగా అంగీకరించాలి. మేలుకరమైన ఆజ్ఞలను, ధర్మ విధులను హృదయములో దాచుకోవాలి, భద్రం చేసుకోవాలి. హృదయపూర్వకంగా దేవుని మాటలు ఆలకించి అంగీకరించి దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను, కట్టడలను హృదయంలో దాచుకున్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, నీవు నీతి న్యాయములను, యథార్థతను, ప్రతి సన్మార్గమును తెలుసుకుంటావు. ఈ పూట నేను మీతో క్రైస్తవులమైన మనం వాక్యాన్ని ప్రేమించి, వాక్యాన్ని అంగీకరించి, ఆజ్ఞల్ని హృదయమందు భద్రపరుచుకొని, వాక్యపు వెలుగులో నడిపించబడి ఓ శ్రేష్టమైనటువంటి జీవితం, చక్కని జీవితం జీవించాలని ఆశపడుతున్న మనం తెలుసుకొనవలసినటువంటి కొన్ని మార్గాలు. ప్రతి సన్మార్గమును నీవు తెలిసికొందువు. ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు. రక్షించబడి దేవుని వాక్యాన్ని విని ఆజ్ఞలను హృదయంలో భద్రపరుచుకున్న ప్రతి ఒక్కరొట సన్మార్గములను తెలుసుకోవాలి, ప్రతి సన్మార్గాన్ని తెలుసుకోవాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మార్గాలు చాలా ఉన్నాయి, వాటిని గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకు లేదు. కానీ ప్రతి సన్మార్గాన్ని మాత్రం ప్రతి క్రైస్తవుడు సద్భక్తితో బ్రతకనుద్దేశించినటువంటి దేవుని పిల్లలు తప్పనిసరిగా ప్రతి సన్మార్గాన్ని తెలుసుకుని తీరాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. సన్మార్గము అంటే అర్థం ఏంటంటే మంచి మార్గము అని అర్థం. ప్రతి మంచి మార్గాన్ని మనం తెలుసుకోవాలి. అనుభవపూర్వకంగా, వ్యక్తిగతంగా దేవుని పిల్లలు ప్రతి సన్మార్గాన్ని, ప్రతి మంచి మార్గాన్ని, ప్రతి మేలు కలిగే మార్గాన్ని తెలుసుకుని తీరాలి. ప్రతి సన్మార్గాన్ని
ఎరిగి ఉండాలి. అందుకని సొలొమోను దేవాలయం కట్టి ఆ దేవాలయ ప్రతిష్ఠ రోజు ఈ రీతిగా ప్రార్థన చేశాడు. ఏమనంటే, ఈ ఆలయంలోనికి వచ్చి అన్యులైన ఇజ్రాయేలీలైనా మీ పేరు పెట్టబడిన ప్రజలు ఎవరైనా సరే దేవాలయంలోకి వచ్చి ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన ఆలకించి వారి పాప దోషములను క్షమించి వారి రోగములను బాగు చేసి వారి అవసరాలను తీర్చి వారికి కావలసిన ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించి అన్నిటికంటే ముఖ్యంగా వారు నడవవలసిన సన్మార్గమును వారికి చూపించుము. వారు నడవవలసిన సన్మార్గమును వారికి చూపించుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సొలొమోను ప్రార్థన చేస్తూ అంటాడు, నీ ప్రజలు నీ మందిరానికి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు వారు నడవవలసిన సన్మార్గాన్ని వారికి చూపించు అని. అంటే దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుని దేవుని మహిమలో నిలిచి మంచి మార్గాల్లో నడవాలని ఉద్దేశం కలిగిన వాళ్ళందరికీ దేవుడు ప్రతి విధమైన సన్మార్గాన్ని చూపిస్తాడు, నడిపిస్తాడు, తెలుసుకునే గ్రహింపు శక్తిని ప్రసాదిస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనం తెలుసుకొనవలసిన ఓ 4 ప్రాముఖ్యమైన సన్మార్గాలను గురించి మీకు వివరంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. బైబిల్లో మేలుకరమైన మార్గాలు, యుక్తమైనటువంటి మార్గాలు, యథార్థమైనటువంటి మార్గాలు, నెమ్మదిని కలిగించే మార్గాలు, క్షేమకరమైన మార్గాలు, పాదము తొట్టిల్లకుండా సమభూమిలో నడుచుకునేటట్లుగా సరళమైనటువంటి మార్గాలు చాలా ఉన్నాయి. కానీ నేను ప్రత్యేకించి ఒక్క 4 మాటలు ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు అనే మాటలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. మొదటిగా సామెతల గ్రంథం 2వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుకుందాం. చూడండి ఒకసారి. నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు, నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించుదువు. మొదటి మార్గం గుర్తుపెట్టుకోండి, సజ్జనుల మార్గము. అందరూ ఒక్కసారి నోరు తెచ్చి చెప్పండి గంభీరంగా. అందరు చెప్పాలి గట్టిగా, ఏ మార్గం? అందరు చెప్పాలి గట్టిగా, ఏ మార్గం? సజ్జనుల మార్గమందు నడుచుకొందువు. నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు, నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించుదువు. దేవుని మాటలు విని హృదయంలో ఆజ్ఞలను దాచుకున్నటువంటి వాళ్ళట సజ్జనుల మార్గమందు నడుస్తారని, నీతిమంతుల యొక్క ప్రవర్తనను అనుసరించి నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము జోలికి పోకుండా పవిత్రంగా యథార్థంగా జీవిస్తారని ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాట రాయబడింది. విశ్వాస యాత్రలో నడిపించబడుతున్నటువంటి మనమంతా సజ్జనుల మార్గంలో నడుచుకోవాలి, సజ్జనుల మార్గాన్ని తెలుసుకోవాలి అని దేవుని వాక్యం చెప్తుంది. సజ్జనులు అంటే అర్థం ఏంటంటే మంచివారు అని అర్థం, మంచివారు అని అర్థం. సజ్జనులు అంటే మంచివారు. మంచివారు నడిచే మంచి మార్గములో, శ్రేష్టమైనటువంటి మార్గములో, నీతి మార్గములో, జీవము కలిగిన దేవుని మార్గాలలో, చక్కని మార్గాల్లో మనం నడుచుకోవాలి.
మన ప్రవర్తనను కూడా నీతిగా మలుచుకొని ఆ నీతి మార్గాల్లో నిజాయితీగా సాగిపోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనుషుల్లో 2 రకాల మనుషులు ఉంటారు. మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. మంచివాళ్ళు నడిచే మార్గాలు ఉన్నాయి, చెడ్డవాళ్ళు నడిచే మార్గాలు ఉన్నాయి. మంచివాళ్ళు నడిచే మార్గం ప్రారంభంలో ఇరుకుగా ఉండొచ్చు, కానీ చాలా తృప్తిగా, చాలా సంతోషంగా, చాలా భద్రత కలిగించే విధంగా, చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. చెడ్డవారు, మూర్ఖులు, అవిధేయులు, పాపులు నడిచే మార్గం ఆరంభం చాలా విశాలంగా ఉంటుంది, అన్నీ అందుబాటులో ఉన్నట్టు ఉంటాయి, ఎంతో మనశ్శాంతి ఉన్నట్లుగా ఉంటుంది. కానీ పోను 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 ఆ మార్గం చాలా కష్టతరంగా, క్లిష్టతరంగా మారిపోద్ది. అది చివరికి నిత్య నరకాగ్నికి ఈడ్చుకుని వెళ్తుందని దేవుని వాక్యం చెప్తుంది. కనుక యేసుక్రీస్తు రక్తంతో కడగబడి నీతిమంతులుగా మార్చబడి విశ్వాస యాత్రలో నడిపించబడుతున్న దేవుని పిల్లలమైన మనమంతా సజ్జనుల మార్గమందు నడుచుకొనేదము గాక. అందరు చెప్పాలి గట్టిగా ఆమేన్. సజ్జనుల మార్గము ఎలా ఉంటుంది? సజ్జనుల మనస్తత్వం ఎలా ఉంటుంది? సజ్జనులు నడిచే మార్గాలు ఎంత సరళం చేయబడి ఉంటాయి, ఎంత చక్కని మార్గాలలో, సరి అయిన మార్గాలలో సజ్జనులు నడిపించబడతారు. ఎందుకు ఒక క్రైస్తవుడు, యేసు రక్తంతో కడగబడిన ఒక పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు సజ్జనుల మార్గమందు మాత్రమే నడుచుకోవాలి, నీతిమంతుల ప్రవర్తనను మాత్రమే అనుసరించి ప్రవర్తించాలి? ఈ సజ్జనుల మార్గములో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఈ సజ్జనుల యొక్క హృదయ స్థితి ఎలా ఉంటుంది? వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది? వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనే వివరాలు మనం బైబిల్లో గమనిస్తే, యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న రోజుల్లో ఈ సజ్జనుల మార్గాన్ని గురించి, ఈ సజ్జనుల హృదయ స్థితిని గురించి, ఈ సజ్జనుల హృదయపు అంతరంగాలలో నుంచి పెళ్ళుబుకి ప్రవహించే మాటల ఊటలను గురించి చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు తెలియపరిచారు. ఆ మాటలు మనం చదువుకుందాం. చూడండి, లూకాసు వార్తమానం 6వ అధ్యాయము 45వ వాక్యం. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు తన హృదయమని చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానిని బట్టి ఒక్కని నోరు మాటలాడును. తలల పైకెత్తి చూడండి. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ప్రబోధాలలో ఒక విప్లవాత్మకమైనటువంటి ప్రబోధం. సజ్జనుడు తన హృదయమనే మంచి ధననిధిలో నుంచి సద్విషయములను, మంచి మంచి సంగతులను, మంచి విషయములను, మంచి సమాచారమును మాత్రమే బయటికి తెచ్చును. దుర్జనుడు తన హృదయపు అంతరంగాలలో నుంచి దుర్విషయములను, చెడ్డ సమాచారాన్ని, చెడ్డ సంగతులను, చెడ్డ మాటలను, చెరిపే మాటలను, చెదరగొట్టే మాటలను, నెమ్మది లేకుండా చేసే మాటలను, కలవరపరిచే మాటలను, కల్లోల స్థితిగతులను కలుగజేసే మాటలను, గలిబిలి చేసే మాటలను, గందరగోళం సృష్టించే మాటలను తన హృదయపు అంతరంగాల నుంచి బయటికి తీసుకొస్తున్నాడు.
మంచివాడు సజ్జనుడు తన హృదయం అనే మంచి ధననిధిలో నుంచి మంచి సంగతులను, మంచి సమాచారాన్ని బయటికి తీసుకురావటానికి, చెడ్డవారు తమ హృదయపు అంతరంగాల్లో నుంచి చెడ్డ సంగతులను, చెడ్డ సమాచారాన్ని తీసుకురావటానికి కారణం ఏంటి అని అంటే యేసు ప్రభు చెప్తున్నారు, ఒకని హృదయం నిండిన దాన్ని బట్టి మాత్రమే వాని నోరు మాటలాడుచున్నది. అంటే మంచోళ్ళకైనా చెడ్డోళ్ళకైనా, సజ్జనులకైనా దుర్జనులకైనా హృదయం అనేది ఒకటి ఉంది, మనస్సు అనేది ఒకటి ఉంది. మనసైనా హృదయమైనా అది బయటికి కనిపించదు, అది అంతరింద్రియాలు అంటారు వాటిని. హృదయపు అంతరంగాలలో ఉన్నటువంటి ఈ హృదయం మంచితో నిండి ఉంటే, నీతితో నిండి ఉంటే, దయతో నిండి ఉంటే, పవిత్రతతో నిండి ఉంటే, పవిత్రమైనటువంటి మాటలు, నీతి కలిగిన మాటలు, నిప్పులాంటి మాటలు, నిజాయితీతో కూడినటువంటి మాటలు, వినేవారికి మేలు కలిగించే మాటలు, క్షేమాభివృద్ధిని కలిగించే మాటలు మాత్రమే ఈ హృదయపు అంతరంగాలోంచి వస్తాయి. ఈ హృదయం నిండా చెడుతనము, దుష్టాభిప్రాయాలు, దుర్నీతి, కుళ్ళు, అసూయ, ద్వేషము, అపవిత్రత, సకల దుర్గుణాలతో హృదయం నిండిపోయిందనుకోండి, అవే చెడ్డ సంగతులు, చెడ్డ మాటలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ అభిప్రాయాలు అన్నీ మాటల ద్వారా బయటికి వస్తాయి. అందుకని మనుషులు పలికే ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినాన లెక్క చెప్పాలి. కాబట్టి మన నోటి మాటలను బట్టి మనం నీతిమంతులమని, మన నోటి మాటలను బట్టి మనం అపరాధులమని తీర్పు తీర్చబడతాం గనక దేవుని పిల్లలమైనటువంటి మనం ప్రతిరోజు హృదయ పరిశీలన చేసుకోవాలి. నేను మంచివాడనా చెడ్డవాడనా? నేను మంచిదాననా చెడ్డదానినా? నా హృదయం మంచి విషయాలతో నింపబడి ఉందా, చెడ్డ విషయాలతో నింపబడి ఉందా? చెడుగుతో నింపబడి ఉందా, మంచి గుణాతిశయములతో, గుణగణములతో, మంచి స్వభావాలతో, మంచి లక్షణాలతో నా హృదయం నింపబడి ఉందా? నేను ఈరోజు ఇంటి వారితో మాట్లాడేటప్పుడైనా, వీధిలో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడైనా, సమాజంలో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడైనా, మాట్లాడుటకు నా నోరు తెరుచున్నప్పుడు నేను మంచి సమాచారం, సద్విషయములను, ప్రయోజనకరమైన విషయములను, పనికొచ్చే విషయములను మాత్రమే ప్రస్తావిస్తున్నానా? పనికిరాని మాటలను, నిష్ఫలమైనటువంటి మాటలను, అపవిత్రమైన ఒట్టి మాటలను, వినువారిని చెరిపే మాటలు నా నోట నుండి వస్తున్నాయా? నా హృదయం దేనితో నింపబడి ఉంది, నా హృదయం దేనితో నిండుకొని ఉంది అని క్రైస్తవులమైన మనం, క్రీస్తు రక్తధారల్లో కడగబడిన, రక్షణ పొందిన దేవుని పిల్లలమైనటువంటి మనం చెకప్ చేసుకోవాలి. తప్పనిసరిగా పడక మీద నుంచి లేవక మునిపే హృదయం దేనితో నిండి ఉన్నది? నేను మంచివాడినా కాదా, మంచిదాన్నా కాదా అని మనం ఆలోచించాలి. మనం మాట్లాడినా మౌనంగా ఉన్నా, మోగవాళ్ళమైనా, మాటల పుట్టగా ఉండి అనర్గళంగా మాట్లాడే అతి శ్రేష్టమైన జ్ఞానం కలిగిన వాళ్ళమైనా సరే, మనం జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది, నేను సజ్జనున్నా కాదా, నేను వెళ్ళే మార్గం, నేను నడిచే మార్గం, నా జీవిత పయనం సజ్జనుల మార్గంలో సాగిపోతుందా, లేకపోతే దుర్జనుల మార్గంలో
నేను ప్రయాణం చేస్తున్నానా? నా ప్రయాణంలో, నేను వెళ్ళే మార్గంలో ఎవరికైనా మేలు జరుగుతుందా, లేకపోతే కీడు జరుగుతుందా? నా వ్యక్తిత్వం ఎలా ఉంది? నేను నడిచే మార్గం ఏమై ఉంది? నేను నడుస్తున్న మార్గం మంచి మార్గమా, ముండ్ల మార్గమా, మంచి మార్గమా కాదా అనేది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే బైబిల్లో రాసిన మాట ఏంటంటే, కొంతమంది మంచి వాళ్ళట ముళ్ళుగా ఉన్నారట, యథార్థవంతులేమో ముండ్ల కంచి కంటే ముళ్ళుగా ఉన్నారట. ఇదో విచిత్రమైన మాట. అంటే వాళ్ళ దృష్టికి వాళ్ళు అనుకుంటారు, నేను చాలా మంచోళ్ళ అని వాళ్ళు టచ్ చేస్తే గుచ్చుకుంటానే అట్లాగే ముళ్ళు. యథార్థవంతులమి అని చెప్తున్నారట. వాళ్ళ దగ్గరికి వెళ్తే ముండ్ల కంచె కంటే ముళ్ళుగా ఉన్నారట. అంటే కొంతమంది పైకి కనిపించే మంచితనము, మంచి వ్యక్తిత్వం వేరు, వాళ్ళ అంతరంగ స్థితి భిన్నంగా చాలా వేరుగా ఉంటుంది. మనమైతే అంతరంగములోను బాహ్యంగాను మంచితనముతో నిండుకోవాలి. సమస్త విధములైన మంచితనముతో నిండుకోవాలి, సత్యముతో నిండుకోవాలి, నీతితో నిండుకోవాలి. వెలుగు సంబంధుల్లాగా సజ్జనుల మార్గములో, సజీవుల దేశములో నివసించిన మనం సాక్షులుగా తేజరిల్లుతూ జీవించాలి. అనేకులకు ఆశీర్వాదకరంగా బ్రతకాలని కోరుకుంటే మన తీర్మానం ఒకటై ఉండాలి. నేను బ్రతికినంత కాలం నా మార్గం, నా యాత్ర సజ్జనుల మార్గంలో మాత్రమే సాగిపోతాను. దుర్జనుల మార్గము వైపు కన్నెత్తి కూడా చూడను, కాలు కూడా మోపను, పొర్రపాటును ఒక్క అడుగైనా దుర్జనుల మార్గములో పెట్టను. ఇది నా తీర్మానం అని దేవుని పిల్లలు ఎప్పటికప్పుడు ఒక నూతనమైనటువంటి తీర్మానంలోనికి, నవనూతనమైన నిర్ణయాల్లోనికి రావాలి. అందరూ బ్రతుకుతున్నారు, మనం బ్రతుకుతున్నాము అన్నట్టుగా మనం బ్రతకూడదు. మన బ్రతుకు ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం ఉండాలి. మనం ఒక ఉద్దేశపూర్వకంగా ఈ లోకానికి వచ్చాం. మనలో ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రత్యేకమైన ప్రణాళిక దేవునికి ఉంది. ఒక మాటలో చెప్పాలంటే, మనలో ప్రతి ఒక్కరూ, క్రీస్తు రక్తంతో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా కారణ జన్ములే. దేవునికి స్తోత్ర. ఒక కారణం లేకుండా, ఉన్నత ఉద్దేశం లేకుండా ఎవ్వరూ భూలోకంలో పుట్టలేదు. పుట్టిన తర్వాత రక్షణ పొందాము, రక్తంతో కడగబడ్డాము, నీతిని ధరించుకున్నాము, దేవుని సన్నిధికి వస్తున్నాము, ఆయన ఆరాధిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము, ఆయన వెంబడిస్తున్నాము అని అంటే మన పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అందుకని మనం ఎప్పుడు ఆలోచించుకోవాలి, నా జీవితంలో నేను వేసే ప్రతి అడుగు సజ్జనుల మార్గములోనే పడాలి, కానీ దుర్జనుల మార్గములో ఒక్క అడుగు కూడా పొరపాటున పడకూడదు. నేను దుర్జనుణ్ణి అనే ఆలోచన నాకు రాకూడదు. నన్ను చూచిన వాళ్ళకైనా, నా మాటలు వినే వాళ్ళకైనా, నా ప్రవర్తన గమనిస్తున్న వాళ్ళకైనా వీళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు దుర్మార్గులు, దుర్నీతిపరులు, వీళ్ళు అసహ్యులు, అవిధేయులు అనే సంగతి ఎవరు కూడా నా గురించి చెప్పకూడదు. నేను బ్రతికినంత కాలం నా గురించి నాకు ఒక మంచి అభిప్రాయం, నేను మంచోణ్ణి, మంచి వ్యక్తిత్వం, మంచి స్వభావం, మంచి తనము నిండుగా, మంచి సాక్ష్యం అనేకుల మధ్యలో కలిగి మంచి ప్రవర్తన గలవారమై మంచి మార్గంలోనే మనం నడవాలి. చెడ్డ మాటలు మనం పలకకూడదు, చెడ్డ ప్రవర్తన మనం కలిగి జీవించకూడదు, చెడ్డవారితో సాంగత్యం చేయకూడదు, చెడ్డ మాటలు పలకకూడదు. అన్ని విషయాలలో అందరి చేత అద్భుతమైనటువంటి సాక్ష్యం కలిగి నడిపించబడాలంటే దేవుని పిల్లలమైన మనం ఒక తీర్మానం ఈరోజు నుంచి ఏంటంటే, నేను సజ్జనుల మార్గములో నడుచుకుంటాను. నీవు సజ్జనుల మార్గమందు నడిచెదవు, నీతిమంతుల ప్రవర్తనను అనుసరించి నడుచుకుంటావు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ రోజు నుంచి మనం
సజ్జనుల మార్గమందు అనగా హృదయం నిండా మంచి విషయాలు నింపుకుందాం, మంచి సంగతులు మాత్రమే, మందికి ప్రయోజనకరమైన విషయాలను మాత్రమే బయటికి మాట్లాడదాం. అలాంటి ఒక శ్రేష్టమైన జీవితం దేవుడు మనకు దయచేయునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎందుకు సజ్జనులు తమ హృదయం అనే మంచి ధననిధిని సద్విషయములతో నింపుకుంటున్నారు? తమ హృదయములో నుండి సద్విషయములను మాత్రమే బయటికి తెస్తున్నారు. వాటి ద్వారా ఏమైనా ప్రయోజనం ఉందా అని అంటే సొలొమోను చెప్తాడండి ఒక మంచి మాట. ఏమనంటే, మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చును. దేవునికి స్తోత్ర. మంచి సమాచారం ఏం చేసేదంటండి? ఎముకలకి పుష్టి అంటే బలాన్ని, శక్తిని అపరిమితంగా అనుగ్రహించే శక్తి దేంట్లో ఉందంటే మంచి సమాచారంలో, మంచి మాటల్లో, మంచి ఔషధం లాంటి మాటల్లో మాత్రమైన పుష్టి దాగి ఉందట. కనుక మంచి మాటలు అనేవి దివ్యమైన ఔషధం లాంటివి. దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలు మంచి సమాచారం, దివ్యమైన ఔషధం లాంటి మాటలు, సమాచారంతో హృదయాన్ని నింపుకోవాలి. మీకు అర్థమవటం చెప్తాను చూడండి. మోషే ఇజ్రాయేలీల్ని వాగ్దత్త దేశాన్ని వేగి చూడటానికి 12 మందిని పంపించాడు. 12 మందిలో 10 మంది ముందుగా హడావిడిగా వచ్చి వాళ్ళు చూసిన సంగతులు, వాళ్ళు విన్న సమాచారం అంతా చెప్పారు. ఆ ప్రాంతానికి మేము వెళ్ళాం. ఆ ప్రాంతంలో గొప్ప గొప్ప ప్రాకారాలు ఉన్నాయి, పెద్ద పెద్ద పట్టణాలు, పురములు, ఇళ్ళు, దివ్యమైన ఇళ్ళు ఉన్నాయి. ఆ పట్టణం చాలా సారవంతమైన పట్టణమే. ఆ ప్రదేశంలో మేము ఒక జాతి ప్రజలను చూసాం. వాళ్ళు ఉన్నత దేహులు. వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా కనబడ్డాం. మా దృష్టికి కూడా మాకు అట్లాగే అనిపించింది. వాళ్ళేమో రాక్షసులు, మేమేమో మిడతల్లాగా కనిపించాం. మనం ఆ పట్టణానికి వెళ్ళటం చాలా కష్టం. ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవటం చాలా కష్టం. అక్కడికి వెళ్తే మనల్ని మిడతల్ని నలిపేసినట్లుగా నలిపేస్తారు. పచ్చిగడ్డిని ఎద్దులు నాకేసినట్లుగా నాకేస్తారు అన్నట్లుగా ఆ 10 మంది సమాచారం చెప్తే, ఆ చెడ్డ సమాచారం విన్నటువంటి ఇజ్రాయేలీలందరిలో కలవరం, గలిబిలి, భయం, ఆందోళన మొదలైంది. ఆ 10 మంది ఏం చేశారంటే తిరుగుబాటు చేశారు. నాయకుల మీద, యాజకుల మీద భయంకరమైనటువంటి ప్రతికూల పరిస్థితి. మోషే అహరోనులను రాళ్లతో కొట్టి చంపడానికి సిద్ధపడిపోయారు ఇశ్రాయేలీలంతా. అప్పుడు 2 వ్యక్తులు చొక్కాలు చించుకొని సమాజంలోనికి వచ్చి ఎలుగెత్తి ఈ రీతిగా చెప్పారు. ఏమనంటే, మీరెవ్వరూ భయపడబాకండి. మనం ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవటానికి మనకు శక్తి సరిపోతుంది. మనం ఆ దేశంలో అడుగు పెట్టబోతున్నాం. ఆ దేశంలో ఉన్న శత్రు సైన్యాన్ని మనం నిర్మూలం చేయబోతున్నాం. ఆ దేశాన్ని దేవుడు మనకి అప్పగించబోతున్నాడు. అది పాలు తేనెలు ప్రవహించే దేశం. అది మంచి దేశం. దేవుడు మన యందు ఆనందిస్తే చాలు, నిశ్చయంగా మనం ఆ దేశంలో అడుగు పెడతాం, ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటామని చెప్పి ప్రజలందరినీ సముదాయించి, ప్రజలందరినీ నిమ్మళపరిచి, కల్లోల స్థితిగతులను, కలవరలతో నింపబడిన ప్రజల హృదయాలను వాళ్ళంతా నిమ్మళపరిచి, శాంతింపజేసి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కలుగజేశారు. 10 మంది వ్యక్తులేమో ప్రజలను కలవరపరిచారు, గలిబిలి చేశారు, తిరుగుబాటు చేశారు, నాయకుల మీద రాళ్ళ వర్షం కురిపించేదానికి అక్కడ ప్రయత్నాలు చేశారు. కానీ 2 మాత్రం వాళ్ళందరికీ నిమ్మలమైన వాతావరణాన్ని కలిగించి
వాళ్ళందరి ప్రాణాలకు నెమ్మదిని కలిగించి వాళ్ళలో ఒక ధైర్యాన్ని, నూతన ఉత్సాహాన్ని నింపారు. ఎవరు ఇద్దరు, ఎవరా 10 మంది అంటే 10 మంది ఏమో చెడ్డ సమాచారం, చెడ్డ మాటలు, చెడ్డ సంగతులు, చెడ్డ విషయాలు పంచుకున్నారు. ఈ ఇద్దరు మాత్రం మంచి సమాచారం, మంచి సంగతులు. అది ఫలభరితమైన ప్రాంతం. ఒక్క ద్రాక్ష గల ఇద్దరు మోసుకొచ్చాం చూడండి. అక్కడ మేము తీసుకొచ్చినటువంటి దానిమ్మలు చూడండి ఎంత శ్రేష్టమైనవో, ఎంత రంగు, రుచి, వాసన కలిగినవో. అక్కడ ద్రాక్షలు చూడండి ఎంత కమ్మగా ఉన్నాయో, ఎంత గుత్తులుగా, ఎంత విస్తారంగా ఫలిస్తున్నాయో, ఎంత సారవంతమైందని వాళ్ళు సూచనలు చూపించారు. మంచి సమాచారం వినిపించి ప్రజలందరినీ కూడా నిమ్మళపరిచినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సజ్జనులు ఎప్పుడు కూడా సన్మార్గాల్లో ప్రజలు నడవాలని, నిమ్మళమైనటువంటి స్థితిలో జీవించాలని, నెమ్మదిగా జీవించాలని, ప్రజలందరూ ఆనందంగా, ఆశీర్వాదకరంగా, ఐక్యతగా దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోవటానికి ముందుకి సాగేదానికి కావలసిన మంచి విషయాలు మాత్రమే మంచి వాళ్ళు, సజ్జనులు తెలియపరుస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కనుక మనం సజ్జనుల మార్గంలో మాత్రమే నడుచుకోవాలి. క్రొత్త నిబంధనలో ఓ సజ్జనుడి చరిత్ర మీకు క్లుప్తంగా చెప్తాను, అందరూ శ్రద్ధగా ఆలకించండి. అతడు ధనవంతుడు. సుప్రీంకోర్టులో, యూదుల సుప్రీంకోర్టులో సన్హెడ్రిన్ అనే న్యాయస్థానంలో ఘనత వహించిన సభ్యుడు. ధనముంది, పేరుంది, కీర్తుంది, నీతిమంతుడు, ఉన్నత ఉద్యోగంలో రాణించబడుతున్న వ్యక్తి, అందరి ప్రశంసలు అందుకుంటున్న వ్యక్తి. విచిత్రంగా యేసుక్రీస్తు వారికి రహస్య శిష్యుడుగా ఉండి సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి. అతగాని పేరు అరిమతయి యేసేపు. ఇతడు ధనవంతుడైన, ఘనత వహించిన సభ్యుడైన, నీతిమంతుడైన, ఉన్నత ఉద్యోగంలో కొనసాగించబడుతున్న వ్యక్తి అయినా సరే, ఇతనిలో ఉన్నటువంటి ఒక సుగుణం, ఒక ప్రత్యేకమైన మంచి లక్షణాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరిచింది. ఏమిటి అనంటే ఇతడు సజ్జనుడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ. ఇతను ఎవరంటండి? చెప్పాలి గట్టిగా. ఇతను ఎవరు? ఈ సజ్జనుడి మార్గం ఎలా ఉంది? ఈ సజ్జనుడి మనస్తత్వం ఎలా ఉంది? ఈ సజ్జనుడి ఆలోచన ఎలా ఉంది? ఈ సజ్జనుడి యొక్క వ్యవహార శైలి ఎలా ఉంది అనే వివరాలు బైబిల్లో రాయబడ్డాయి. ఆ మాటలు చదువుకుందాం చూడండి. లూకాసు వార్తమానం 23:51. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకు వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచున్నవాడు. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం గట్టిగా. చూడండి, అరిమతయి యేసేపు అనే వ్యక్తి ధనవంతుడు, ఘనత వహించిన సభ్యుడు, యూదుల సుప్రీంకోర్టులో చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. అయితే ఇతడు సజ్జనుడు, ఇతడు సజ్జనుల మార్గములో నడిపించబడేవాడు, ఇతడు నీతిమంతుల ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించేవాడు. ఇతని మార్గం సజ్జనుల మార్గం. ఇతని హృదయం సద్విషయములతో నిండిన హృదయం. ఇతను మాట్లాడే ప్రతి మాట సద్విషయములు మాత్రమే మాట్లాడతాడు. ఇతని గురించి ఇక్కడ పొందుపరచబడిన సమాచారం ఏంటి అనంటే, ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారిని అప్పగించడానికి, యేసుక్రీస్తు వారిని కొరడాలతో కొట్టించడానికి, అన్యాయపు తీర్పు తీర్చడానికి
శాపగ్రస్తమైన శిలువ మ్రాను భుజాల మీద ఎత్తి యెరూషలేము పురవీధుల్లో ఊరేగించడానికి, కఠోరమైన శిక్ష విధించడానికి, అవమానపరచడానికి, హేళన చేయటానికి, అల్లరిపాలు చేయటానికి ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు ఓ గుంపు కూడి ఓ పెద్ద మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. అయితే ఈ సమాచారం తెలుసుకున్నటువంటి మంచివాడు వాళ్ళు చేసే పనికి కానీ, వాళ్ళు చేసే ఆలోచనలకు కానీ, వాళ్ళు చేసే ప్రయత్నాలకు కానీ, వాళ్ళు వేసే ఎత్తులు పై ఎత్తులకు కానీ దేనికి సమ్మతించలేదు. ఏ విషయంలో తలదూర్చలేదు, ఏ విషయంలో పాలు పంపులు పొందలేదు. నీతిమంతునికి విరోధంగా, లోకరక్షకునికి విరోధంగా, రాజాతిరాజుకు విరోధంగా రాజ్యంలో జరుగుతున్నటువంటి కుట్రలకు, భయంకరమైన విరోధ కార్యాలకు యాజకులతో చేతులు కలపకుండా, శాస్త్రులతో చేతులు కలపకుండా వాళ్ళు చేసే ప్రతి పనిని వ్యతిరేకించాడు. వాళ్ళ ఆలోచనలకు వ్యతిరేకించాడు. అన్ని విషయాల్లో ఇతడు చాలా ప్రత్యేకంగా దైవ భయంతో నీతి మార్గాన్ని మాత్రమే అనుసరించి నడుచుకున్నాడు. సజ్జనుడు గనుక మంచి మార్గములో, మంచి మనసుతో, మంచి ఆలోచనతో అక్కడి నుంచి తప్పించుకున్నట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రియులారా, ఈ కుళ్ళు సమాజంలో, ఈ భయంకరమైన దుష్ట సమాజంలో మన మధ్యలో దోషము లేని, కపటము లేని, నేరము లేని, పాపము లేని ఎంతోమందికి అన్యాయం జరుగుతూ ఉంటుంది, అక్రమం జరుగుతూ ఉంటుంది, వాళ్ళ మీదకి శిక్ష వస్తూ ఉంటుంది, వాళ్ళకి విరోధంగా ఏవో పనులు జరుగుతూ ఉంటాయి, ఏవో కుట్రలు ఆలోచనలు జరుగుతూ ఉంటాయి. దేవుని పిల్లలమైన మనం, మంచివారిగా మార్చబడిన మనం, మంచి సాక్ష్యంతో నడుచుకోవాలని ఆశ కలిగిన మనం, సజ్జనుల మార్గములో నడిపించబడాలని ఆశిస్తున్న మనం, ప్రతి సన్మార్గాన్ని తెలుసుకొని సజ్జనుల మార్గములో యాత్ర చేస్తున్నటువంటి మనం మాత్రం దేవునికి విరోధంగా, దేవుని పిల్లలకు విరోధంగా, దైవ నియమాలకు విరోధంగా జరుగుతున్న పనులకు కానీ, ఆలోచనలకు కానీ సమ్మతించకుండా ప్రత్యేకంగా మన దృష్టి, మన ఆలోచన, మన ఉద్దేశం ఒక్కటే, మనం దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. దేవుని స్తోత్ర. మంచోడు ఏం చేస్తున్నాడండి? దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నాడు. దేవుని రాజ్యం అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. కనుక మంచి వాళ్ళు నీతి కోసం ఎదురు చూస్తారు, ఆ తర్వాత సమాధానం కోసం ఎదురు చూస్తారు, పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని అనుభవించడానికి ఎప్పుడు వీళ్ళు కనిపెడుతూ ఉంటారు. కానీ దుష్టులతో ఏకీభవించరు, దొంగలతో ఏకీభవించరు, వ్యభిచారులతో ఏకీభవించరు, అధికారాన్ని అనుకూలంగా మార్చుకొని అనేకులకు కీడు కలిగించే వాళ్ళతో అనుకూలించకుండా వీళ్ళ యొక్క మనస్సు, వీళ్ళ మార్గము, వీళ్ళ మాటలు, వీళ్ళ నడిపింపు అంతా ఒక్కటే. ఏమిటి అని అంటే సజ్జనుల మార్గమందు మాత్రమే నడుచుకుంటారు. ఆఖరి శ్వాస వరకు నీతిమంతుల ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించుదురుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. అప్పుడు ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు. దేవుని పిల్లలు తెలుసుకోవాల్సిన మొట్టమొదటి సన్మార్గము, మంచి మార్గం ఏంటంటే సజ్జనుల మార్గము. ఏంటి మార్గం? మార్గం అంటే దారి అనుకుంటున్నారా? రోడ్డు అనుకుంటున్నారా? సజ్జనుల మార్గం అంటే ఏంటంటే ఒక మాటలో చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మంచి విషయాలతో హృదయాన్ని నింపుకోవాలి, మంచి విషయాలే మాట్లాడాలి, మంచి పనులతోనే సమ్మతించాలి, మంచి కార్యాలే చేయాలి, మంచి సాక్ష్యం కలిగి నడుచుకోవాలి. దానికి భిన్నంగా ఏది జరుగుతున్నా వాటితో సమ్మతించకూడదు. వాటిలో నుంచి ప్రత్యేకించబడి నీతి మార్గములో నడుచుకోవటమే సజ్జనుల మార్గము. దేవునికి మహిమ కలుగునుగాక. అందరం చెప్దాం గట్టిగా హల్లెలూయా. రెండవ మార్గాన్ని గురించి చెప్తాను చూడండి. ప్రతి సన్మార్గాన్ని మనం తెలుసుకోవాలి. ఏ మార్గాన్ని మనం తెలుసుకోవాలో మనం చదువుకుందాం చూడండి.
లోకాసువార్తమానము మొదటి అధ్యాయం, లోకాసువార్తమానం మొదటి అధ్యాయం 79వ వచనం. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు చీకటిలోను మరణ ఛాయలలోను కూర్చుండు వారికి వెలిగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించునుగాక. అందరూ సంతోషం చెప్దాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలందరూ కూడా తెలుసుకోవలసినటువంటి సన్మార్గాలలో రెండవ మార్గము సమాధాన మార్గము. దేవుని నమ్మిన వాళ్ళు పైనుండి అరుణోదయ దర్శనం అనుగ్రహించబడి దేవుని మహావాత్సల్యమును అనుభవించి చీకటిలో నుంచి వెలుగులోనికి, మరణములో నుంచి జీవములోనికి దాటిన ప్రతి ఒక్కరు కూడా పాదాలను ఏ మార్గములో నడిపించుకోవాలి, ఏ మార్గములో కడవరకు ప్రయాణం చేయాలి అని అంటే గుర్తుపెట్టుకోండి, సమాధాన మార్గములో మన పాదాలు నడవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే కీర్తనాకారుడు దావీదు 23వ కీర్తనలో కూడా ఈ రీతిగా చెప్తాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను. శాంతికరమైన జలం అంటే అర్థం ఏంటంటే సమాధానకరమైన జలము, సమాధానాన్ని కలిగించే జలం, ప్రాణాన్ని సేదతీర్చే జలం, ప్రాణాన్ని తెప్రెల్ల చేసే జలం, ఆ శాంతికరమైన జలం. శాంతి మార్గములో, సమాధానకరమైన మార్గములో, సమరాలు లేని మార్గములో, యుద్ధాలు లేని మార్గములో, పోరాటాలు లేని మార్గములో, రక్తపాతాలు లేని మార్గాలలో, మారణకాండ లేని మార్గాలలో మంచి మార్గం, సమాధానకరమైన మార్గం, సమభూమి గల ప్రదేశములో దేవుని పిల్లలైనటువంటి వాళ్ళు, వెలిగించబడిన ప్రతి ఒక్కరూ, అరుణోదయ దర్శనం అనుగ్రహించబడిన ప్రతి ఒక్కరూ చీకట్లో నుంచి వెలుగులోనికి వచ్చాం, మరణములో నుంచి జీవములోనికి వచ్చాం. దేవుని ప్రేమతో మనం నింపబడ్డాం. దేవుని మహా వాత్సల్యత మన మీద ఎడతెగక నిలుచుచున్నది. ఆయన వాత్సల్యత అనుదినము మన ఎడల నూతన పరచబడుచున్నది అన్న గ్రహింపు కలిగిన వాళ్ళంతా గుర్తుపెట్టుకోండి, వెలిగించబడిన నాట నుండి మహిమలో ప్రవేశించేంత వరకు కూడా ఏ మార్గాల్లో మన పాదాలు నడవాలి అంటే సమాధానకరమైన మార్గాలు. దేవుని స్తోత్ర. ఆగి ఆలోచించండి, మీ గుండె మీద చేసుకోండి. రక్షించబడిన తర్వాత, పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత, మరణములో నుంచి జీవములోనికి దాటి నిత్య జీవార్థమైనటువంటి మార్గాల్లో నడిపించబడుతున్న తర్వాత క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయాన్ని ఏలుబడి చేస్తుందా? మీరు ఇంట్లో ఒకరితో ఒకరు సమాధానంగా జీవించగలుగుతున్నారా? మీలో మీరు ఉప్పుసారం గలవారై ఉండి ఒకరితో ఒకరు శక్యమైతే అందరితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారా? బైబిల్ చెప్తుంది, అందరితో పరిశుద్ధముగాను అందరితో సమాధానంగాను ఉండుటకు ప్రయత్నం చేయండి, ప్రయత్నించండి. ప్రయత్నం చేస్తే సాధ్యం కానిది లేదు. మనకొక ప్రయత్నం చేయాలి. నేను అందరితో సమాధానాన్ని కాపాడుకోవాలి, ఆఖరి శ్వాస వరకు నేను సమాధానకరమైన మార్గాల్లోనే నడిపించబడాలి. నా ద్వారా ఎక్కడ గొడవలు ఉండకూడదు, యుద్ధాలు జరగకూడదు, తగాదాలు జరగకూడదు, కలహాలు ఉండకూడదు, పోరాటాలు జరగకూడదు, గలిబిలి జరగకూడదు, అల్లర్లు జరగకూడదు. నేను ఉన్న ప్రతి చోట
సమాధానమే స్థిరపరచబడాలి, సమాధానమే అనుగ్రహించబడాలి, సమాధానానికి నేను కారకురాలుగా మార్చబడాలి అనే అభిప్రాయం మీలో ఉందా? జాగ్రత్తగా గమనించాలి. దేవుడు మనతో చెప్తున్నాడు, ప్రతి సన్మార్గాన్ని మీరు తెలుసుకోవాలి. ఏంటి ఆ మార్గం అని అంటే, సమాధానకరమైన మార్గం. మంచి మార్గాలలో ఓ శ్రేష్టమైన సన్మార్గం. ఈ సమాధానం లేకుండా, మనకి సమాధానం లేకుండా, ఇంటిలో సమాధానం లేకుండా, ఇరుగు పొరుగు వాళ్ళతో సమాధానం లేకుండా, ఉద్యోగం చేసే స్థలంలో సమాధానం లేకుండా, సంఘములోకి వచ్చి అందరితో సమాధానంగా, అందరితో ఐక్యతగా, అందరితో ప్రేమగా, అందరికీ అనుకూలంగా, అందరితో కలిసి మనం జీవించగలుగుతున్నామా? లేకపోతే ఎడముఖం పెడముఖం అన్నట్లుగా, పట్టి పట్టనట్లు, అంటి అంటనట్లు, చూచి చూడనట్లు తలదించుకుని మీ పాటికి మీరు వెళ్ళిపోతున్నారా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మనమంతా కూడా వెలిగించబడ్డాం గనక మనలో ఒక శ్రేష్టమైన బంధం ఉండాలి. ఆ బంధం పేరేంటంటే సమాధాన బంధం. దేవునికి స్తోత్ర. ఏ బంధం అండి ఇది? సమాధాన బంధం. ఈ బంధం ఉందా? ఈ బంధాలు తెగిపోతున్నాయా? ఈ బంధాలు విడిపోతున్నాయా? ఆగా ఆలోచించండి. చాలా కుటుంబాల్లో సమాధాన సంబంధాలు తెగిపోతున్నాయి. చాలా చక్కగా సంతోషంగా సమాధానంగా ఉండాల్సిన భార్యాభర్తలు అరుచుకోవటం, కరుచుకోవటం, గిల్లుకోవటం, గిచ్చుకోవటం, ఎడ్డామంటే దడ్డామంటాం, ఏమన్నంటే ఎగిరితంతాం. ఇలాంటి ప్రతికూల వాతావరణాలు ఎన్నో కొంపల్లో చేరి స్వర్గసీమలుగా ఉండాల్సిన కుటుంబాలు నరక కోపాలుగా మారిపోతున్నాయి. ఎందుకు? సమాధానం లేదు. సమాధానం లేదు. ఈ సమాధానం కోసం ఎప్పుడైనా ప్రయత్నించారా? ఈ బంధం స్థిరపరచబడాలని, ఈ బంధం మరింతగా బలపరచబడాలని ఎప్పుడైనా ప్రోకులాడారా? తుది శ్వాస విడిచేంత వరకు ఈ బంధం పటిష్టంగా ఉండాలి, బలంగా ఉండాలి. ఇది ఎట్టి పరిస్థితుల్లో తెగిపోకూడదు, ఎట్టి పరిస్థితుల్లో బద్దలు కాకూడదు అన్న ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఈ రోజున అన్నీ ఉంటున్నాయి. కొన్ని కుటుంబాలకి ఉద్యోగం ఉంటుంది, రాబడి ఉంటుంది, ఇల్లు వాకిలు ఉంటున్నాయి, వస్తు వాహనాలు ఉంటున్నాయి, పంచభక్ష ప్రమాణాలు ఉంటున్నాయి. ఏ కొదువ లేదు, ఏది తక్కువ లేదు. కానీ సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో సంక్షోభాన్ని అనుభవిస్తూ మానసిక ఒత్తిళ్లకు లోనైపోయి రోగాల పోలై, వ్యసనాల పోలై, లేనిపోని దురలవాట్లకు బానిసలైపోతున్నారు చాలామంది. కొంతమందిని అడిగితే చెప్తారు, అంతకుముందు నాకు తాగుడు అలవాటు లేదండి, ఎప్పుడైతే మా భార్యకి నాకు గొడవలైనయో ఆ మనస్తాపం తట్టుకోలేక తాగుడికి అప్పుడప్పుడు అలవాటయ్యాను. అదే అలవాటుగా మారిపోయి ఇప్పుడు తాగులో నుంచి బయటికి రాలేకపోతున్నాను. మందిరానికి వస్తున్నానండి, మళ్ళీ ప్రభువుకి దూరం కాకూడదు కదా, మందిరానికి వస్తున్నాను, కానీ తాగుడు మాత్రం మానుకోలేకపోతున్నాను. ఎందుకనంటే సమాధానం లేదండి మా కొంపలో. ఆ ఇంట్లో అడుగు పెడితే చాలండి, ఏదో ఒక చిన్న మాదిరి నరకలాగా ఉంటుందండి. పిల్లలందరూ పిల్లదెయ్యాల్లాగా కనబడతారండి, మా భార్య ఏమో కొరివి దెయ్యంలాగా కనబడుతుందండి. వీడికి పిల్లమేమో కొరివి దెయ్యంలాగా కనబడుతుందంట, పిల్లలందరూ పిల్లదెయ్యాల్లాగా కనబడుతున్నారట. ఎందుకని? సమాధానం లేదు. ఏం తక్కువ చేస్తున్నాను పాస్టర్ గారు, వాళ్ళు నన్ను అట్లా చూస్తారు, నేను వస్తే చాలు వాళ్ళకి నవ్వులాట. వాళ్ళంతా ఒకటి అయిపోయారు, వాళ్ళమ్మ పిల్లలంతా ఒకటి అయిపోయారు. నన్ను ఒంటరి వాడిని చేసి సంపాదించేది నేను, కష్టపడేది నేను, తీసుకొచ్చేది నేను, అనుభవించేది ఆనందించేది వాళ్ళండి. వాళ్ళు నాతో కలిసి ఉండరండి. వాళ్ళ పార్టీ వేరు, నా పార్టీ వేరు, నా రూట్ వేరు, వాళ్ళ రూట్ వేరు. ఇలా ఎన్నో కుటుంబాలలో వ్యక్తిగతంగా మానసిక సంక్షోభానికి గురవుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. నా మాటనండి, మనం పిలుపు ప్రత్యేకమైంది, మన పట్ల దేవుని ఏర్పాటు ఉన్నతమైంది, మనం అంతా రక్షించబడ్డాం కనుక మన పాదాలు ఆఖరి శ్వాస వరకు సమాధాన మార్గములో నడిపించబడునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక భక్తుడు పాడిన పాట నా మనసుని చాలా
ఆనందింపజేసింది, ఆలోచింపజేసింది. ఆ పాటలోని ఆంతర్యం మీకు ఈ పూట వివరంగా చెప్తాను. 120వ కీర్తనలోకి వెళ్ళండి ఒకసారి. 120వ కీర్తన 6-7 శరణాలు. కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడను, నేను కోరునది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. తలల పైకి చూడండి. ఈ కీర్తనలో భక్తుడు దావీదు ఈ రీతిగా తన ఆవేదన, తన హృదయంలో ఉన్నటువంటి బాధంతా తెలియపరుస్తున్నాడు. చిరకాలం, చాలా కాలం ఎక్కడ నివసిస్తున్నాడట? కలహ ప్రియుని యొద్ద నివసిస్తున్నాడట. అంటే అతడు నివాసం ఉన్న స్థలంలో ఎవరున్నారు చాలా కాలం నుంచి అంటే కలహప్రియులు. కలహప్రియులు అంటే కలహాన్ని ప్రేమించేవాళ్ళు, తగాదాలు ప్రేమించేవాళ్ళు, అల్లర్లు ప్రేమించేవాళ్ళు, గొడవలు ప్రేమించేవాళ్ళు. తన్నుకోవటం అంటే మహా ఇష్టం వీళ్ళకి, గొడవలంటే మహా ఇష్టం, మహా ఇష్టం. గొడవలు లేకుండా, తగాదాలు లేకుండా ఒక్కరోజు కూడా గడిచిందంటే వీళ్ళకి మనశ్శాంతి ఉండదు, వీళ్ళకి మనశ్శాంతి ఉండదు. వాళ్ళని అంటారు కలహప్రియులు. ఏ ప్రియులండి? నోరు తెరిచి చెప్పాలి. నాకు ఇప్పటి వరకు భోజన ప్రియులు తెలుసు, వస్త్ర ప్రియులు తెలుసు, ధనప్రియులు తెలుసు, కానీ వాహన ప్రియులు తెలుసు. కొంతమంది కారులు మారుస్తూ ఉంటారు, ఎందుకంటే కారులు అంటే మహా మోజండి నాకు. కొంతమంది సెల్ ఫోన్లు మారుస్తూ ఉంటారు, ఏది కొత్తగా దిగితే అది మారుస్తూ. కొంతమందికి వాచీలు పిచ్చి, వాచీలు మారుస్తూ ఉంటారు. కొంతమందికి వస్త్రాల పిచ్చి, వస్త్రాలు మారుస్తూ ఉంటారు. కొంతమంది ఆడవాళ్ళకి పట్టీల పిచ్చి, కాళ్ళకి పెట్టుకునే పట్టీల పిచ్చి, ఆ పట్టీలు మారుస్తూ ఉంటారు. కొంతమందికి బుట్టల పిచ్చి, బుట్టలు అంటే సామాను పెట్టుకునే కాదు, చెవులు పెట్టుకుని ఈ బుట్టల పిచ్చి. ఈ బుట్టలు రకరకాల బుట్టలు తయారు చేస్తూ ఉంటారు. ఏం పిచ్చి పట్టింది ఈ మనిషికి అంటే బుట్టల పిచ్చి, కాళ్ళకి పెట్టుకునే పట్టీల పిచ్చి. కొంతమందికి డబ్బులు పిచ్చి, ఎప్పుడు చూసినా తలుపులు వేసుకుని డబ్బులు లెక్క పెట్టుకుంటారు, మరలా పొరుపు కిందో లేకపోతే బీరువాళ్ళ ఆఖరిలోనో పెట్టుకుంటూ ఉంటారు, బీరువాళ్ళ ఆఖరిలోనో పెట్టుకుంటారు. ఇందాకే లెక్క పెట్టింది, మరలా ఎందుకో సడన్గా గుర్తొచ్చి మళ్ళీ తీసి మళ్ళీ లెక్క పెడుతుంది, మరలా లెక్క కరెక్ట్గానే ఉన్నాయి, కరెక్ట్గానే ఉన్నాయి. ఈ చూసి చూసి వాళ్ళ కొడుకు ఆ డబ్బులు తక్కువయ్యి ఒకరోజు ఏం చేస్తాడు, నెమ్మదిగా దాంట్లో డబ్బులు తీసేస్తాడు. ఎన్నిసార్లు లెక్క పెట్టినా తక్కువ అవుతూ ఉంటాయి, ఎన్నిసార్లు లెక్క పెట్టినా తక్కువ అవుతూ ఉంటాయి. ఎందుకు అర్థమై సావదు? నా మాటనండి, దేనిని ఎక్కువగా ప్రేమించబాకండి, దేన్ని ఎక్కువగా. ఉన్నంతలో తృప్తిగా బతకండి, మీరు ఉన్నతంగా జీవించగలుగుతారు. దేవునికి స్తోత్ర. అర్థమైంది నా మాట, తెలుగు మాట. ఉన్నంతలో తృప్తిగా బతకండి, సంతోషంగా బ్రతకండి, మీరు ఉన్నతంగా బ్రతకగలుగుతారు. కనుక లేని వాటి కోసం బాధపడటం, వెంపర్లాడటం, వ్యసనపడటం చేయొద్దు. కాబట్టి మీరు కలహప్రియులుగా ఉండొద్దండి, కలహప్రియులుగా ఉండొద్దు. ఈ భక్తుడు చెప్తున్నాడు, కలహప్రియుల యొద్ద నేను చిరకాలం నివసించాను, కానీ నేను కోరుకుంటుంది మాత్రం సమాధానమే. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నాకు ఎంత ఇష్టం అంటే ఈ మాట, అంత ఇష్టం అండి. అంటే దీని అర్థం ఏంటంటే, ఎదుటి వాళ్ళు కలహం కోసం కారణాన్ని వెతుక్కోవచ్చు, కలహం లేకుండా కూడా గొడవలకి దిగొచ్చు, యుద్ధాలకి దిగొచ్చు. కొంతమంది ఇక్కడ భక్తుడు చెప్పిన మాట చూడండి, మాట నా నోట రాగానే వారు యుద్ధమునకు సిద్ధమవుతున్నారు. మాట కోసం కనిపెడతా ఉంటారు, మాట కోసం కనిపెడతా ఉంటారు. మన నోట్లోంచి ఏం మాట వస్తుందో చూసి ఆ మాట వచ్చిన వెంటనే యుద్ధం, అంతే. సౌండ్ యుద్ధ పేరు మోగిద్ది, ఇక యుద్ధం స్టార్ట్ అయినట్టే. ఏమైంది? ఇప్పటిదాకా బాగా మాట వచ్చిందిగా నీ నోట, మొదలైంది ఒక యుద్ధం, మొదలైంది ఒక యుద్ధం. నువ్వు అట్లాంటి మాట మాట్లాడొచ్చా? ఆ మాట నీ నోట రావచ్చా? అసలు నువ్వు నీలాంటి వాడు ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా?
అని ఆ ఒక్క మాటను పట్టుకుని వాదోపవాదాలకు దిగేవాళ్ళు, మాటలో తప్పును పట్టేవాళ్ళు, తర్కవాదాలకు దిగేవాళ్ళు, భయంకరమైనటువంటి దుస్థితికి ముందుకు సాగేవాళ్ళు చాలామంది ఉంటారండి. నా మాటనండి ప్రియులారా, మీ మాట ద్వారా కానీ మీ ఆలోచన ద్వారా కానీ మీరు నివసించే స్థలాలలో ఎట్టి పరిస్థితుల్లో యుద్ధాలు, కలహాలు, గొడవలు ఉండకూడదు. ఎల్లకాలం మీరు మీ హృదయంలో కోరుకోవాల్సింది, మీ జీవితంలో మీరు కోరుకోవాల్సింది, మీ కుటుంబంలో కోరుకోవాల్సింది, మీ సంఘంలో కోరుకోవాల్సింది, మీరు అడుగుపెట్టే ప్రతి స్థలంలో కోరుకోవాల్సింది ఏంటంటే సమాధానం, సమాధానం, సమాధానం. దేవుని స్తోత్ర. నీ చుట్టూ కలహప్రియులున్నా, నీ చుట్టూ యుద్ధానికి సిద్ధమవుతున్న బలవంతులైనటువంటి వ్యక్తులున్నా సరే, నీవు మాత్రం కోరుకోవాల్సింది శాంతి, శాంతి, సమాధానం, సమాధానం. అదే మనం కోరుకోవాలి. కానీ పొర్రపాటున వెలిగించబడిన దేవుని పిల్లల్లో గొడవలు కానీ, కలహాలు కానీ, తగాదాలు కానీ ఉండకూడదు, ఉండకూడదు. నా మాటనండి. అవసరమైతే మీ మాటల ద్వారా యుద్ధం వస్తుందనుకోండి, మీ మాటల ద్వారా సమాధానం పోయే పరిస్థితులు వస్తున్నాయనుకోండి, మాటలు మార్చుకోండి, మాటలు మార్చుకోండి, పద్ధతులు మార్చుకోండి, ఆలోచనలు మార్చుకోండి, అభిప్రాయాలు మార్చుకోండి, సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఖచ్చితంగా మీకు సమాధానం ఇచ్చి, సమాధాన బంధంలో మిమ్మల్ని బంధించి, సమాధాన మార్గంలో మిమ్మల్ని నడిపించి అన్ని విషయాల్లో ఆశీర్వదించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ కీర్తన ఏ సందర్భంలో రాశాడు? ఒక చిన్న మాట చెప్తాను, మీకు ఉపయోగపడిద్ది. జాగ్రత్తగా వినండి. కీర్తన ఏ సందర్భంలో రాశాడంటే, దావీదుతో కూడా 400 మంది మనుషులు అదుల్లాము గుహలో ఉన్నారండి. దావీదు దగ్గరికి వచ్చిన 400 మంది మనుషులు ఎవరంటే, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, అప్పుల్లో ఉన్నవాళ్ళు, అసమాధానంతో ఉన్నవాళ్ళు, ఇంకా చెప్పాలంటే ఆకలితో ఉన్నవాళ్ళు. అప్పులు ఉన్నాయి, అసమాధానం ఉంది, ఆకలి బాధలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు 400 మంది ఆ గుహలో చేరారు. తల్లిదండ్రులు కూడా ఆ గుహలో చేరారు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రజలందరినీ పోషించాల్సిన బాధ్యత దావీదు మీద ఉంది. ఈ 400 మందికి దావీదు అధిపతి అయ్యాడు. అప్పుడు ఇతను ఏం చేశాడంటే, వీళ్ళ ఇబ్బందులు చూసి, వీళ్ళ అప్పు సమస్యలు విని, వీళ్ళ అశాంతి వాతావరణం ఆలకించి వెంటనే ఒక యాజకుడి దగ్గరికి వెళ్ళాడండి. యాజకుడి దగ్గరికి అహీమెలెకు అని ఒక యాజకుడి దగ్గరికి వెళ్ళాడు. దావీదు రాకతో యాజకుడి గుండెల్లో రైళ్లు పరిగెత్తిని, భయంతో గజగజ వణికిపోయి, దావీదు నీ రాకకు కారణం ఏంటి, నీవెక్కడికి రావటం ఏంటి అని అడిగాడు. ఏం లేదండి, నాతో పాటు ఇంకో 400 మంది మనుషులు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఆకలితో, మీరేమైనా సహాయం చేస్తే చెయ్యండి అన్నాడు. అప్పుడు అతడు కొన్ని రొట్టెలు ఇచ్చాడు. ఆ తర్వాత గొల్యాతు ఆ రోజుల్లో వాడినటువంటి ఖడ్గం కూడా అడిగితే దావీదుకి ఇచ్చి పంపించాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, దావీదు అట్ట వెళ్ళాడో లేదో ఆ సమాచారం సౌలుకి తెలిసిపోయింది. సౌలు కూర్చుని నెత్తి పట్టుకుని చుట్టూ ఉన్న వాళ్ళని తేరిపారు చూసి ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. రేయ్, ఎంతమంది ఉన్నారు నా చుట్టూ, రేయ్ మీకేరా చెప్పేది, ఎంతమంది ఉన్నారు నా చుట్టూ, నా కన్న కొడుకు దావీదుతో నిబంధన చేసిన సంగతి ఒక్కడు కాపోయినా ఒక్కడైనా నాకు చెప్పలేదు. వాడు పారిపోయిన సంగతి, తప్పించుకుపోయిన సంగతి ఒక్కడ కాపోయినా ఒక్కడు చెప్పట్లేదు. తినటానికి పళ్ళాలు తింటున్నారు, ఏది కావాలో అది అడుగుతున్నారు, ఏది కావాలో తీసుకెళ్ళిపోతున్నారు. కానీ ఒక్కడైనా రాజ్యంలో నాకు విరోధంగా జరుగుతున్న కుట్రల గురించిన సమాచారం ఒక్కడైనా చెప్పట్లేదు అని బాధపడతా ఉంటే అందరూ పట్టినట్టు భయంతో తలదించుకున్నారు. ఆ పక్కనే ఒకడు ఈ రాజుగారి మాటలు, ఆ సైనికులతో మాట్లాడే మాటలు అన్నీ గమనిస్తున్నాడు. ఆడెవడంటే సౌలు పశువుల కాపరి, వాడి పేరు ఎదోమీయుడైన దోయేగు. ఎదోమీయుడైన
దోయేగు. దోయేగు అంటే అర్థం ఏంటంటే చాడీలు చెప్పేవాడు అని అర్థం. చాడీలు చెప్పేవాడు లేదా కొండెగాడు అని అర్థం. ఎదోమీయుడు అంటే ఏశావు సంతానం, శరీర సంబంధి. వాడికి మొక్క చొక్క ఉంటే చాలు, జ్యేష్ఠత్వాన్ని తృణీకరిస్తాడు, జ్యేష్ఠుల సంఘాన్ని తృణీకరిస్తాడు. మొక్క చొక్క అంటే రొట్టె మొక్క, ద్రాక్షారసం చొక్క. తిన్నాడు, త్రాగాడు, జ్యేష్ఠత్వాన్ని తృణీకరించి వెళ్ళిపోయాడని రాసి ఉంటుంది. వాని సంతానం, వాడి వంశం నుంచి వచ్చినాడు ఈ దోయేగు అనేవాడు, ఎదోమీయుడైన దోయేగు. అక్కడ ఉండి ఈ సమాచారం అంతైని, ఏమండి రాజుగారు నేను మాట్లాడొచ్చా అన్నాడు. రేయ్, నువ్వు నా పశువులను కాసుకునేవాడు కానీ నా సైన్యంతో నీకు సంబంధం లేదు కదరా, నా రాజ్యంతో నీకు సంబంధం లేదు కదరా అని అనలా సౌలు. ఒరేయ్, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావురా, రారా, దా వచ్చి మాట్లాడరా, ఏంటి చెప్పరా, నీకు పుణ్యం ఉంటుంది, నీకు తగిన పారితోషికం ఇస్తానన్నాడు. ఏమి లేదండి బాబు, భలేవాళ్ళలాగా ఉన్నారు. ఆ దావీదు యాజకుడి దగ్గరికి రావటం, యాజకుడితో మాట్లాడటం, చాలాసేపు మాట్లాడుకున్నారు. పాస్టర్ గారును దావీదు మాట్లాడుకున్న తర్వాత మరి ఏమైందో తెలియదు కానీ ఇన్ని రొట్టెలు ఇచ్చాడు, ఒక పెద్ద కత్తి ఇచ్చాడు, అది తీసుకుని కామ్గా వెళ్ళిపోవటం నేను చూశానండి అని అన్నాడు. అవునా, ఓకే. వెంటనే సౌలు ఏం చేశాడంటే యాజకుడిని అతనితో కూడా పరిచర్య చేస్తున్నటువంటి యాజకులందరినీ తన ఆస్థానానికి పిలవనంపించాడు. ఇంచుమించు 85 మంది యాజకులు ఉన్నారు ఆ ప్రార్థనా మందిరంలో. అహీమెలెకు అనే యాజకుడితో కూడా కలిపి 85 మంది యాజకులు ఉన్నారు. వచ్చిన వెంటనే సౌలు ఆ యాజకుడిని చూసి అన్నాడు, దావీదును కలిసావా, దావీదుతో మాట్లాడావా, దావీదుకి రొట్టెలు ఇచ్చావా, దావీదుకి ఆలోచన చెప్పావా, దావీదు కోసం విచారణ చేసావా, దావీదు కోసం ప్రార్థనలు చేసావా అని అడిగాడు. మా ధర్మం అండి అది, అప్పుడు చేశాను, నిత్యము ఎందుకు చేస్తానండి అన్నాడు. ఎక్కడో లోపల భయం ఉంది యాజకుడికి. ఆ తర్వాత సైనికులను చూసి అన్నాడు, ఈ యాజకుల మీద పడి యాజకుల్ని చంపేయండిరా, దావీదుతో కలుస్తారా, దావీదుకి సహాయం చేస్తారా, దావీదు తప్పించుకోవడానికి ఆలోచన చెప్తారా, ఎవడు బతకడానికి లేదు, యాజకులందరినీ చంపేయండి అని సైనికులకు ఆజ్ఞ ఇచ్చాడు సౌలు. ఈ సైనికులందరూ యాజకుల జోలికి పోవటానికి భయపడుతున్నారు. వీళ్ళు యాజక ధర్మం చేస్తున్న వాళ్ళు, దేవుడు ఏర్పరచుకున్న యాజకులు, మందిరం పరిచర్య నిమిత్తం ప్రత్యేకించబడిన వాళ్ళు, పరిశుద్ధ స్థలంలో సేవ చేసుకునే వాళ్ళు. వాళ్ళ జోలికి పోతే ఆ కీడు, ఆ శాపం తరతరాల్లో ఉంటుందేమోనని ఆలోచిస్తా చేతులు నలుపుకుంటా ఉన్నారు. వాళ్ళు ఆగేలోపు దోయేగుని చూసి సౌలు అన్నాడు, హలో, నీకు అవకాశం వచ్చిందిరా దోయేగు, నీకు అవకాశం వచ్చింది, నువ్వు వెళ్ళి యాజకుల మీద పడి చంపేసే అన్నాడు. వీడు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. వీడు ఆశించిన అవకాశం వచ్చేసింది. వీడొక అబద్ధికుడు, వీడు అపవాదికి అవకాశం ఇచ్చినవాడు కనుక వెంటనే ఏం చేశాడు తెలుసండి, ఈ పశువులను కాసుకుని ఈ దుర్మార్గుడు ఏం చేశాడు తెలుసా, 85 మంది యాజకులను చంపేశాడు. ఆ తర్వాత యాజకులు కాపురం ఉండే పట్టణం నోబు, ఆ నోబు పట్టణానికి వెళ్ళి యాజకుల కుటుంబాల్లో కనబడిన బాలుర్ని, చంటి పిల్లల్ని, గాడిదల్ని, ఎద్దుల్ని, వాళ్ళకు ఉపయోగపడే ప్రతిదీ, జీవముతో ఉన్న ప్రతి దాన్ని నిర్దాక్షిణ్యంగా ముక్కలుగా చంపేసి రక్తపు మడుగులో రక్తవర్ణ వస్త్రాలతో వచ్చి సౌలు ఎదుట నిలబడ్డాడు. ఈ విషయంలో ఒకే ఒక్కడు తప్పించుకున్నాడు. యాజకుల కుటుంబంలో అహీమెలెకు కుమారుడైన అబ్యాతారు అనే ఒకడు తప్పించుకుని వచ్చి ఈ దావీదుకి సమాచారం చెప్పాడు. దావీదా, దావీదా, నీకు మా నాన్నగారు చేసిన ఉపకారానికి మా వంశం అంతా చచ్చిపోయారు. ఇదిగో మా పట్టణంలో ఉన్న చిన్నపిల్లలు, చంటి పిల్లలు, జంతువులు అన్నీ చచ్చిపోయినాయి అని ఏడుస్తూ ఉంటే దావీదు అన్నాడు, వాళ్ళ చావుకి నేనే కారకుణ్ణి, నిన్ను నన్ను చంపాలనుకున్నవాడు ఒక్కడే, నువ్వు నా దగ్గర ఉండు, భద్రంగా ఉంటావు అని. అది తలంచుకుని, ఆ శ్రమంతా తలంచుకుని ఈ 121 కీర్తన ప్రారంభించాడు.
నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టుచున్నాను. భయంకరమైన శ్రమ కలిగింది. వాడు తంగేడు నిప్పుల వంటి బాణాలు ప్రయోగించాడు. భయంకరమైనటువంటి పరిస్థితి. మోసకరమైన నాలుక, అబద్ధాలు మాట్లాడిన నాలుక, అవకాశంతో అందలమెక్కాలని అపవాదికి అవకాశం ఇచ్చినటువంటి వాడు ఆ దోయేగు. అయ్యో, వాడు మాట నా నోట రాగానే యుద్ధానికి సిద్ధపరిచాడు. అక్కడ యాజకుల ప్రాణాలు తీసేశాడు. నేను కోరుకుంది సమాధానం. నేను కలహప్రియుల మధ్యలో నివసించిన ఏ రోజు కలహానికి అవకాశమే లేదు, యుద్ధాలు కోరుకోలేదు. అయ్యో, వాడు మోసకరమైన నాలుకతో, అబద్ధాలు చెప్పే నాలుకతో ఎంత కీడు చేశాడు యాజకులకి అని ఏడుస్తూ ఈ 120వ కీర్తన రాశాడండి దావీదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీ చుట్టూ కూడా ఒకవేళ కలహప్రియులే ఉండొచ్చండి. మాట మీ నోట్లోంచి రావటం ఆలస్యం, ఎగబడి మీ మీద జుట్టు పట్టుకుని ఓ అరిసి అరిసి కేకలేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆడవాళ్ళు నాకు తెలుసండి, ఆడవాళ్ళు నాకు తెలుసు. అరవాల్సిన అరుపులన్నీ అరుపుతారు, తిట్టాల్సిన తిట్లన్నీ తిడతారు, కొట్టాల్సిన దెబ్బలన్నీ కొడతారు భర్తని పిల్లల్ని. ఆ తర్వాత వీళ్ళ మీదకి ఏదైనా ఒక చెయ్యి ఎత్తినా, ఏదైనా ఒక చిన్న కర్ర తీసుకుని వస్తున్నా ఇక చూడండి, ఇక ఊరంతా గోల గోల గోల. ఓ నాయనో, ఈ చచ్చినోడు నన్ను చంపేస్తాడే, నన్ను కాపాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, రండి రండి రండి, నన్ను చంపేసేటట్టున్నాడే ఈ చచ్చినోడు, ఇటు చేతులు ఇరిగిపోను, ఇడికి పాడిగట్టను. గందరగోళం చేసేస్తారండి, గందరగోళం. దెబ్బ పడినీరు అసలు వీపు మీద. వాడు ఈపు మాత్రం విమానం చేసేసారు, వాడు పొరుగు మొత్తం బజార్కి ఈడ్చేశారు. వీళ్ళు మాత్రం సేఫ్ జోన్లో ఉంటారు ఎప్పుడు. కారణం ఏంటంటే ఆ పాతాళం లాంటి నోరు ఉంది కదా, ఆ నోరు వేసుకుని పడిపోతారు మీద, నోరు వేసుకుని మీద పడిపోతారు. నా మాటనండి, నోరు ఉందని వేసుకుని పడిపోబాకండి, నోరు పడిపోద్ది అనవసరంగా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంటి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నోరిచ్చింది మంచిది కానీ మితంగా వాడండి. దేవుని స్తోత్ర. దేవుని పిల్లలమైన మనం కలహం కోరుకోవద్దు, యుద్ధం కోరుకోవద్దు. ఎప్పుడు మనం కోరుకోవాల్సింది ఏంటంటే సమాధానం కోరుకోవాలి, సమాధాన మార్గంలో నడుచుకోవాలి. కొత్త నిబంధనలో దైవజనుడు పౌలు సంఘానికి ఒక అద్భుతమైన సందేశం అందించాడు. ఆ మాట కూడా చదువుకుని ముందుకెళ్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 16వ వాక్యం 18వ వాక్యం చదువుకుందాం. చూడండి, ఎవడైనను కలహప్రియుడుగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలెను. 18వ వాక్యం. మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమేనని నమ్ముచున్నాను. తలల పైకెత్తి చూడండి. పౌలు గారు కొరింథీలో ఉన్న పరిశుద్ధులకు ఉత్తరం రాస్తూ చెప్తున్నాడు, మీలో ఎవడైనా కలహప్రియుడిగా కనబడిన ఎడల, సమాధానానికి భిన్నంగా ప్రవర్తిస్తున్న ఎడల, యుద్ధానికి కాలు దువ్వుతున్న ఎడల గుర్తుపెట్టుకోవాలి. మాలోనైనను అనగా వాక్యాన్ని బోధించే బోధకులలోనైనను, ఉపదేశకులలోనైనను, స్వార్థికులలోనైనను, సంఘ కాపర్లలోనైనను, దేవుని సేవ కోసం ప్రతిష్ఠించబడి ప్రత్యేకించబడిన వారిలోనైనను, యేసు రక్తంతో కడగబడి సంఘములో సభ్యులుగా చేర్చబడి విశ్వాసములో నడిపించబడుతున్న వారిలోనైనను ఇట్టి ఆచారము లేదు. అంటే కలహాన్ని ప్రేమించడం అనేది ఒక ఆచారంగా ఆ రోజుల్లో కొనసాగుతుంది. నా మాటనండి, కొంతమంది చెప్తూ ఉంటారు, ఇది ఇప్పుడు వచ్చింది కాదండి, ఇది మా ప్రాంతపు ఆచారం అండి, మా ప్రాంతపు ఆచారం. ఏంటిరా మీకు ఆచారం తగలయ్యా, ఈ ప్రాంతంలో ఉన్న ఆచారం అంటే మేము కలహాన్ని ప్రేమిస్తామండి, మాట నోట రాగానే యుద్ధానికి
సై అంటే సై అంటాం, సిద్ధమై ముందుకి సాగుతామండి. ఎంతటికైనా తెగిస్తామండి, ఎంతటికైనా తెగిస్తాం. ఇది మా ఆచారం, ఇది మా సాంప్రదాయం, ఇది మా సంస్కృతి, ఇది మేము నేర్చుకున్న సంస్కారం. పౌలు అంటున్నాడు, ఈ సంస్కృతి, ఈ సంస్కారం, ఈ సాంప్రదాయం, ఈ ఆచారాలు మాలో కానీ సంఘములో ఎవరిలో కానీ లేవని తెలుసుకోండి. దేవుని సంఘానికి ఇలాంటి కక్షలు, ఇలాంటి కలహప్రియులు, ఇలాంటి యుద్ధ వాతావరణం సృష్టించే వ్యక్తులు సంఘములో ఉండకూడదు. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అని చెప్తూ 18వ వాక్యంలో చెప్తున్నాడు, మీరు సంఘముగా కూడి వచ్చినప్పుడు, సమాజముగా సమకూర్చబడినప్పుడు మీలో కక్షలున్నాయి, పగలున్నాయి, అసూయలున్నాయి, ద్వేషాలున్నాయని నేను విన్నాను. అది కొంత మట్టుకు నిజమే అని నమ్ముచున్నాను. చూడండి ప్రియులారా, సంఘములో, కొరింథీ సంఘములోనట సంఘంగా కూడొచ్చినప్పుడల్లా కక్షలతో, కార్పణ్యాలతో, పగలు ప్రతీకారాలతో, అసూయ ద్వేషాలతో, ఎప్పుడు చూసినా గొడవలే, గ్రూపిజాలు, కుల పోరాటాలు, కుల రాజకీయాలు. వాడిది ఆ కులం, మాది కులం, మేమిది చేయాలి, మేమే చేయాలని వీళ్ళు, ఇలా గ్రూపులు, ఇలా వర్గాలు, ఇలా జాతులుగా విడిపోవటం, ఐక్యమైపోవటం, ఎన్నో పోరాటాలు. జీవము కలిగిన దేవుని సంఘాన్ని కుక్కలజించిన ఇస్తిరలాగా చేయటానికి, సంఘ ప్రమాణాలను పాడు చేయటానికి కొన్ని భయంకరమైనటువంటి పిచ్చి కుక్కలు తిరుగుతూ ఉంటాయి సంఘాల్లోనే. ఆ కుక్కలు చేసే పని ఏంటంటే కక్షలతో, కార్పణ్యాలతో, పగలు ప్రతీకారాలతో జీవము గల సంఘాన్ని నింపి సంఘములో ఉండాల్సిన ప్రేమ, సంఘములో ఉండాల్సిన సమాధానం, సంఘములో ఉండాల్సిన ఐక్యత, సంఘములో ఉండవలసిన జీవం లేకుండా చేస్తున్నారట. నా మాటనండి ప్రియులారా, జీవము కలిగిన దేవుని సంఘంలో సేవకుల్లోనైనా, విశ్వాసుల్లోనైనా, దేవుని ప్రియులలోనైనా కలహం ఉండకూడదు. అలాంటి ఆచారం ఉంటే ఇప్పుడే విడిచిపెట్టండి. కక్షలుంటే మానుకోండి, పగలు ప్రతీకారాలు ఉంటే వాటిని విడిచిపెట్టేయండి, ద్వేషాలుంటే వాటిని వదిలేసేయండి. ఎంతకాలం అండి, ఎప్పుడు పోతామో తెలీదు, ఎప్పుడు ఎలాంటి మరణం సంభవిస్తుందో తెలియదు. రాకడ సూచనలన్నీ కళ్ళ కట్టినట్టుగా కనబడుతున్నాయి. ఇంకా ఎందుకండి, రక్షించబడిన మనలో కూడా, వెలిగించబడిన మనలో కూడా, ఆత్మ సంబంధులు అని చెప్పుకుంటున్న మనలో కూడా, పరిశుద్ధులం అని చెప్పుకుంటున్న మనలో కూడా, అన్యజనుల్లో నుంచి రక్షించబడ్డాం అని చెప్పుకుంటున్న మనలో కూడా ఎందుకండి కక్షలు, ఎందుకు ఈ యుద్ధాలు, ఎందుకు ఈ మనస్పర్ధలు, ఎందుకు ఈ ద్వేషాగ్ని జ్వాలలు? వీటిలోంచి బయటపడదాం. మనం బ్రతికినంత కాలం ప్రతి సన్మార్గాన్ని తెలుసుకుని సమాధాన మార్గములో సాక్షులుగా ప్రకాశించుదముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 3వ మాట చదువుకుందాం, చూడండి. 119వ కీర్తన 30వ శరణం. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. చప్పట్లు కొట్టి ఒకసారి గట్టి దేవుడు మహిమపరచండి. తలలపైకి చూడండి, మూలవాక్యం చెప్పండి ఒకసారి నోరు తెరిచి. ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువుగాక. ఏంటి సన్మార్గాలు అని అంటే, మొదట చెప్పాను మీకు, సజ్జనుల మార్గమే సన్మార్గము. రెండవ చెప్పాను మీకు, సమాధాన మార్గమే సన్మార్గము. మూడవ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను. రక్షించబడిన దేవుని పిల్లలం న్యాయ విధుల చొప్పున నడుచుకోవాలని నిర్ణయం తీసుకొని పరిశుద్ధ సంఘములో సభ్యులుగా చేర్చబడిన మనం హృదయపూర్వకంగా కోరుకోవాల్సింది ఏంటంటే, సత్య మార్గాన్ని మనం కోరుకోవాలి. ఏ మార్గాన్ని కోరుకోవాలి? సత్య మార్గాన్ని కోరుకోవాలి. ఎందుకు అని అంటే, యేసుక్రీస్తు వారు చెప్పారు, నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యం, నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి యొద్దకు చేరలేడు. అంటే
యేసయ్య ఒక సత్య మార్గం. యేసయ్య సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి మనం సత్య మార్గములో నడుచుకోవాలి. సత్యవాక్యమందు ప్రతిష్ఠింపబడాలి. సత్యమనే నడికట్టును కట్టుకోవాలి. సత్యమే మనం పలకాలి, కానీ అబద్ధం మన నోట రాకూడదు. ఎందుకనంటే అపోస్తులైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ అంటాడు, మనము ఒకరికి ఒకరము క్రీస్తు అవయవాలమై ఉన్నాము గనుక అబద్ధమాడుట మాని మీలో ప్రతి వాడు సత్యమే పలకవలెను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం సత్యాన్ని నడికట్టులాగా ధరించాలి. సత్యవాక్యంలో ప్రతిష్ఠించబడాలి. సత్యం మాట్లాడాలి. సత్యం కోసం సాక్షులుగా నిలబడాలి. సత్యం కోసం స్తంభాల్లాగా మార్చబడాలి. సత్యం కోసం నిలబడాలి. అంతేగాని అబద్ధాలు, అబద్ధ సాక్ష్యాలు, కల్పించబడిన మాటలు, లేని పుకారులు మనం షికారు చేయకూడదు. దేవుని పిల్లలుగా కొంతమంది లేని వార్తల్ని పుకారు చేయటంలో, కల్పించిన వార్తలని ఎంత యథార్థంగా ప్రచారం చేయటంలో నిష్ణాతులు ఉంటారు. పలానా వాడికి ఈ వార్త గనక చెప్పేవంటే అందరికి చెప్పేస్తాడు, ఆడు చెప్తేనే నమ్ముతారు సంఘంలో అని కొంతమంది మీద మొండి గుర్తు ఏం చేస్తారంటే వాడి చెవిలో వేస్తారు. వాడు వెళ్ళి అది నిజమా కాదా, అది వాస్తవా కాదా ఏం పట్టించుకోడు. మొత్తం ఇంటింటికి వెళ్ళి చెప్పేస్తూ ఉంటాడు. ఈ రథం సాగిందంటే చాలు, ఇక మొత్తం అల్లకల్లోలం అయిపోతూ ఉంటుంది. దేవుడు నమ్ముకున్న బిడ్డలు సత్య మార్గాన్ని కోరుకోండి. సత్యములో ప్రతిష్ఠింపబడండి. సత్యానికి సాక్షులుగా ఉండండి. సత్యానికి స్తంభాలుగా ఉండండి. సత్యమే పలకండి. సత్యానికి భిన్నంగా ఎక్కడ మనం జీవించకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు అందరికీ తెలిసిన 2 వాక్యాలు చెప్తాను చూడండి. సత్యమేవ జయతే, సత్యం జయిస్తుంది, సత్యం నిలబడుతుంది, సత్యం స్వతంత్రులుగా చేస్తుంది అని బైబిల్ గ్రంథం చెప్తుంది. మీరు స్వతంత్రులుగా ఉండాలి. మీరు నిలబడాలి. ప్రభు రాకడ వరకు మీరు జయించాలి. మీరు అనేకులకు స్ఫూర్తిదాయకంగా మార్చబడాలంటే మీరు సత్య మార్గాన్ని కోరుకోవాలి. సత్య మార్గంలోనే నడుచుకోవాలి. అబద్ధాలు పొర్రపోట్న గొంతు మీద కత్తి పెట్టినా సరే, ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినా సరే దేవుని పిల్లలు అబద్ధం మాట్లాడకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అబద్ధం ఆడారంటే గొంతులు దిగిపోతాయి అంతే. ఇక అబద్ధం ఆడితే గొంతులు తెగుతాయి. అట్టాగే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అబద్ధం మాట్లాడకూడదు. ఎందుకనంటే అబద్ధమాడువారు, అబద్ధాన్ని ప్రేమించే వాళ్ళంతా ఆరని అగ్ని గుండంలో పడిపోతారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, పొళ్ళు పట్టపట్ట కొరుకుతారు, ఏడుస్తారని రాసింది. కనుక మీరు నరకానికి రిజర్వేషన్ చేయించుకోవాలనుకుంటే అబద్ధం ఆడండి, అబద్ధాన్ని ప్రేమించండి, అబద్ధికులుగా జీవించండి. కానీ పరలోకంలో ప్రవేశించాలనుకుంటే మాత్రం సత్యాన్ని కోరుకోండి, సత్య మార్గాన్ని కోరుకోండి, సత్యం కోసం నిలబడండి, సత్యమే పలకండి. అబద్ధం మాట్లాడకూడదు, నిజం పలకండి. హృదయపూర్వకంగా నిజము పలుకువారిగా మీరు నిలబడండి. చరిత్రలో మీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది పేర్లు పెట్టుకుంటారు. ఆ పేర్లు ఉన్నవాళ్ళు ఇక్కడ ఉంటే ఏమనుకోబాకండి. సత్యం, శివం, సుందరం అని పెట్టుకుంటారు కొంతమంది సత్యానందం అని పెట్టుకుంటారు, కొంతమంది సత్యమూర్తి అని పెట్టుకుంటారు. వాళ్ళ జీవితంలో అసలు సత్యం పలికినట్టు కానీ, సత్యం కోసం నిలబడినట్టు కానీ, సత్యం పక్షంగా నిలబడినట్టు కానీ అసలు చరిత్ర ఉండదండి. అసలు హిస్టరీ ఉండదు. అంతా మిస్టరీయే, అంతా మర్మమే. మిస్టరీ. పేర్లు చూస్తే సత్యమూర్తి, సత్యానందం, సత్య హరిశ్చంద్ర, అబ్బా
సత్యావతి. మరి మీకు చెప్పొద్దు బాగోదు కదా, అందుకని మీరు ఎలా ఉన్నారో ఆలోచించుకోండి, సత్యాన్ని కోరుకోండి. కొంతమంది అట సత్య మార్గాన్ని విసర్జిస్తున్నారంటండి. సత్య మార్గాన్ని కోరుకోవట్లేదట, సత్య మార్గంలో నడుచుకోవట్లేదట, సత్య మార్గాన్ని గురించి పూర్తిగా తెలుసుకోవట్లేదట. ఎవరాళ్ళు? ఎందుకు సత్య మార్గాన్ని తెలుసుకోలేదు? ఎందుకు సత్య మార్గాన్ని విసర్జించారు? సత్య మార్గంలోంచి ఎందుకు తొలగిపోయారు? వాళ్ళు అలా తొలగిపోవడానికి కారణం ఏంటి? జాగ్రత్తగా వినండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాలు. అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోభులై కల్పనా వాక్యములను చెప్పుచు మీ వలన లాభమును సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చెయ్యదు, వారి నాశనము కునికి నిద్రపోదు. చాలు. ఇప్పుడు 1వ వచనంలో ఒక చిన్న వాక్యం చదువుతారు, వినండి. అదేంటంటే, పుట్టిరి అటువలనే ఉందురు, తమ్మును కొనిన ప్రభువును విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమైన భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధిస్తున్నారు. తలలపైకి చూడండి. ఇక్కడ సత్య మార్గాన్ని విసర్జించిన వాళ్ళు, సత్య మార్గాన్ని దూషించిన వాళ్ళు, సత్య మార్గములోంచి తొలగిపోయినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే, బైబిల్ చెప్తున్న మాటలు చూడండి. తమ్మును కొనిన ప్రభువును విసర్జించి, ఒక సంగతి గుర్తుపెట్టుకోండి, మనలందరినీ యేసయ్య తన ప్రాణం ఇచ్చి కొనుక్కున్నాడు, తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. మనం మన సొత్తు కాదు, మనం విలువ పెట్టి కొనబడ్డాం. మనల్ని కొన్నాడే, మనల్ని కన్నాడే, మనల్ని కడిగాడే. ఆయన్ని కూడా విసర్జించి ఏం చేస్తున్నారంటే, రహస్యముగా నాశనకరమైన దుర్బోధలను రహస్యంగా బోధిస్తున్నారట. అధికంగా లోబులై ఉండి పోకిరి చేష్టలు చేయుచు, ఆ కల్పనా కథలను బోధించుచు ఏం చేస్తున్నారంటే, తమకు లాభాన్ని సంపాదించుకుంటున్నారు. కొంతమంది సత్య మార్గాన్ని బోధించిన బోధకులు, సత్య మార్గములో నిలిచిన బోధకులు, ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పిన బోధకులు కాలగర్భములో కొంతకాలానికి ఎలా మారిపోతున్నారంటే, కల్పనా కథలు చెప్పటం, అసలు వాక్యం చెప్పట్లేక అన్నీ జోకులే. నవ్వించడం కవ్వించడం, తర్వాత కల్పన కథలు, కల్పించిన కథలు, పోకిరి మాటలు, లోపత్వాన్ని కప్పిపెట్టే బోధలు చేసి స్వలాభాన్ని అపేక్షించుకుని మీలో అనేకులను ముఖస్తుతి చేయించు ఘనపరుస్తూ మీ దగ్గర నుంచి లాక్కోవలసినంత లాభాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారట. వీరి ద్వారానట సత్య మార్గం దూషణ పాలైపోతుంది. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని మీరు బోధించేటప్పుడు శ్రద్ధగా మనసు పెట్టి వినాలి. సత్యవాక్యం సరిగా విభజించి బోధిస్తున్నారా? సత్యవాక్యాన్ని వక్రీకరించి బోధిస్తున్నారా? సత్యవాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తున్నారా? మనల్ని ప్రలోభ పెట్టడానికి, మనల్ని మాయ చేయటానికి, మనల్ని వశపరుచుకోవటానికి, మనల్ని తన వైపుగా ఆకర్షించుకోవటానికి మనకి దురద చెవులు ఉన్నాయన్న సంగతి గుర్తుబట్టి, హితబోధ సహించమన్న సంగతి గుర్తుబట్టి మనకు అనుకూలమైన బోధలు చేస్తున్నారా అనేది మీరు గుర్తుపట్టాలి. కల్పన కథలు,
కొన్న ప్రభువుని దూషించడం, లోపత్వాన్ని కప్పిపెడతాం, నాశనకరమైనటువంటి రహస్య విషయాలు బోధించడం. కొంతమంది సేవకులు ఇక్కడ సేవ చేసిన వాళ్ళు కానీ, మీకు పరిచయమైన వాళ్ళు కానీ ఏం చేస్తారో తెలుసా? రహస్యంగా బోధిస్తారు కొన్ని సంగతులు, నాశనకరమైన సంగతుల్ని మీకు రహస్యంగా బోధిస్తారు. రహస్యంగా బోధించడం అంటే ఎట్లా? సెల్ ఫోన్లో సొల్లు కబుర్లతో బోధిస్తారు. సెల్ ఫోన్లో సొల్లు కబుర్లతో బోధిస్తారు. ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళ మాటలు మీరు విన్నారనుకోండి, వాడు ఎందుకు చెప్తున్నాడో మీకు తెలియదు. మీరు నా ప్రవర్తన చూస్తున్నారుగా, పద్ధతులు చూస్తున్నారుగా, నడిపింపు చూస్తున్నారుగా. ఇన్ని సంవత్సరాలు ఉన్నారు, 4 సంవత్సరాలున్నర దాకా నన్ను చూశారు. ఎక్కడైనా ఎవరికైనా అన్యాయం చేసినట్లు కానీ, ఎవరి దగ్గరైనా డబ్బుల కోసం చేతులు చాపినట్టు కానీ, ఎవరినైనా ఏదైనా అడిగినట్టు కానీ ఆధారాలు ఉన్నాయా? ఎవరింటికైనా రహస్యంగా వచ్చినట్టు కానీ, చీకట్లో వచ్చినట్టు కానీ, ఒక్కడనే కారేసుకొచ్చి వ్యవహారాలు చేసినట్టు కానీ, మిమ్మల్ని మంచం మీద పక్కనే కూర్చోబెట్టి భుజాల మీద చేతులేసి ఏంటి సంగతిలో మాట్లాడినట్టు కానీ, నా గురించి ఏమనుకున్నారు ఇక్కడ అన్నట్టుగా ఎవరైనా చెప్పగలరా? ఎవరూ చెప్పలేరు. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీరు చూస్తున్నారు, వింటున్నారు, తెలుసుకుంటున్నారు కాబట్టి చెప్పుడు మాటలు విని రహస్యంగా బోధించే నాశనకరమైన బోధలు విన్నట్టయితే ప్రమాదం ఏంటో తెలుసా? సత్య మార్గాన్ని దూషించి ఆ మార్గము నుంచి తప్పిపోయే ప్రమాదం ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి అర్థమైన వాళ్ళు. చివరి మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు సా 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 అనే ఒక అక్షరం మీద వాక్యం చెప్పాలని ప్రేరేపించబడ్డా. 24:48 ఆదికాండం. సరి అయిన మార్గమందు నన్ను నడిపించను. చప్పట్లు కొట్టండి గట్టిగా. మూలవాక్యం ఏంటంటే ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు. చెప్పండి గట్టిగా. సన్మార్గమును ఏంటి? 1 సజ్జనుల మార్గము. చెప్పండి గట్టిగా అందరూ. 2 సమాధాన మార్గము. చెప్పండి గట్టిగా. 3 సత్య మార్గము. 3ది ఏంటది? 4 సరి అయిన మార్గము. చెప్పాలి గట్టిగా అందరూ. చూడండి, ఎలియాజర్, అబ్రహాం పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరుకి ఒక బాధ్యత అప్పగించబడింది. ఆ బాధ్యతలో భాగంగా అతడు ఊరి పొలిమేరలోకి వచ్చాడు. ఒక నీళ్ల బావి దగ్గర మోకరించి ఒంటిల మోకాళ్ళ మీద పెట్టి ఓ చిన్న ప్రార్థన చేశాడు. చేసినప్పుడు అతడు ప్రార్థన చాలించక మునిపే కడవతో కన్యక కన్నుల ఎదుట ప్రత్యక్షమైంది. ప్రభువుని స్తుతించాడు, ఆ అమ్మాయితో మాట్లాడాడు, ఆ అమ్మాయితో పాటు ఇంటికి వెళ్ళాడు. ఆ జరగాల్సిన కార్యక్రమాలను జరిగిపోయిన తర్వాత ఎలియాజరు మోకరించి ప్రభువుకి మొక్కి ప్రభువుని స్తుతిస్తూ అబ్రహాము దాసుడు అయినటువంటి ఎలియాజర్ జీవము కలిగిన దేవుని తట్టు ఇలా దేవుని స్తుతించి చెప్తున్నాడు, నన్ను నా దేవుడు, నా యజమానుని దేవుడైన యెహోవా సరి అయిన మార్గమందు నడిపించాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ముందెన్నడు వెళ్ళని మార్గం, అది ఎరుగని మార్గం, ఎడారి మార్గం అయినా సరి అయిన మార్గములో, చక్కని మార్గములో ఎలియాజరు దేవుడు నడిపించాడు అని ఎలియాజరే స్వయంగా సాక్ష్యం చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో మీ పిల్లల వివాహ విషయాలలో మీరు తొందరపడబాకండి. తొందరపడితే లేనిపోని సమస్యలు ఎదురవుతాయి. 25 వచ్చేసినాయి, 27 వచ్చేసినాయి అమ్మాయికి, 29 వచ్చేసినాయి అని తొందరపడబాకండి. ప్రయత్నం చేయొద్దని చెప్పట్లేదు. పెళ్లి చేయాలన్న ఆలోచన ఉండటం మంచిది, దానికి సంబంధించిన డబ్బు సమకూర్చుకోవటం మంచిది, దానికి సంబంధించిన ఆలోచన కలిగి ఉండటం మంచిది, దానికి సంబంధించి ఆలోచన చేయటం, ప్రార్థన చేయటం మంచిది. కానీ తొందరపడకుండా మీరు ఏం చేయాలంటే కుటుంబ సమేతంగా ప్రార్థన చేయాలి. ప్రభువా, మా బిడ్డకు వివాహం చేయాలనుకుంటున్నాం, దైవ చిత్తం, దేవా మీ ప్రణాళిక మా బిడ్డ జీవితంలో నెరవేర్చబడని.
సరి అయిన జీవిత భాగస్వామి, మీ చిత్తానుసారంగా మీరు నిర్ణయించిన మీ మదిలో ఉన్నటువంటి వధువుని వరుణ్ణి సిద్ధపరచండి, చూపించండి, ఆ మార్గంలో మమ్మల్ని నడిపించండి అని ప్రార్థన చేసుకుంటే మీ మనసులో మీ హృదయంలో క్లిక్ అని ఒక సౌండ్ వచ్చింది. ఓకే, రైట్ వే, ఇదే సరైన మార్గము, ఇదే తిన్నని మార్గము, ఇప్పుడే నువ్వు యాత్ర మొదలు పెట్టాలి, ఇప్పుడు బయలుదేరొచ్చు, ఈ సంబంధం కోసం బయలుదేరొచ్చు అని ఒక చక్కని స్పందన, ఒక చక్కని ఆలోచన, మనసులో ఒక మంచి అభిప్రాయం నీకు వచ్చేస్తుంది. ఇక దాని గురించి ఎటువంటి కలవరం కానీ వేరే ఆలోచన కానీ ఇది కరెక్టా కాదా ఎట్టుంటుందో చూడటానికి బాగానే ఉన్నాడు కానీ మరి ఏదో కొంచెం చేతులు నడకేదో తేడాగా ఉంది, ఏదో మాడలాగా ఉన్నాడు ఎట్లా ఇట్లా ఆలోచన వచ్చింది అనుకోండి, ఆలోచన వచ్చారు ఆపండి, అక్కడ ఆగిపోండి. అంతేగాని పర్లేదులే ఎట్టుంటే పిల్లల్ని బాగా చూసుకుంటూ చాలే ఆడు ఎట్టుంటే మనకి ఎదుగులో అనుకోబాకండి. తేడాగాని చేసుకుని మాడాగాని చేసుకుని ఈ అమ్మాయి ఏం చేసిద్ది? అందుకని మీరు చాలా జాగ్రత్తగా అన్ని విషయాల్లో సరి అయిన నిర్ణయాలు, సరి అయిన మార్గాలు, సరి అయిన ఉద్దేశాలు, సరి అయిన కార్యాలు జరిగేటట్లుగా ప్రార్థన. పిల్లల చదువుల విషయమైన, ఉద్యోగ విషయమైన, పిల్లల భవిష్యత్తు ప్రణాళికలను ఏర్పరచుకునే విషయంలోనైనా ఏం చదవాలి, నెక్స్ట్ ఏంటి అని ఆలోచించండి, ప్రార్థించండి, ప్రయత్నించండి, ప్రణాళికలను రూపించండి. మీరు దేవుని ఆలోచన ప్రకారం నడుచుకోండి. దేవుడు మిమ్మల్ని సరి అయిన మార్గాల్లోనే నడిపిస్తాడు, చక్కని మార్గాల్లోనే నడిపిస్తాడు. ఎలియాజరును సరి అయిన మార్గంలో నడిపించిన దేవుడు యేసు రక్తంతో కడగబడిన యేసు అనుచరులమైన మనల్ని సరి అయిన మార్గంలో నడిపించలేడా అండి? నేను నమ్ముతున్నాను. మీరు గనక ప్రార్థనా పరులైతే, దేవుని మీద ఆధారపడేవారైతే, దేవునిని ఆశ్రయించేవారైతే, దేవుని మీద ఆనుకునేవారైతే, దేవుని ఆలోచన చొప్పున నడుచుకోవాలని కోరుకునే వాళ్ళైతే ఖచ్చితంగా మీకు సరి అయిన మార్గం చక్కగా మీ కన్నుల ఎదుట దర్శనంలో దేవుడు చూపిస్తాడు. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎలియాజరు సరి అయిన మార్గం నడిపించాడని ఎందుకు చెప్పాడు తెలుసా అండి? మీరు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా 66 పుస్తకాల్లో జరిగిన పెళ్ళిళ్ళు కానీ, కనబడే భార్యాభర్తల గురించి కానీ మీరు చూడండి. కానీ ఎలియాజరు నడిచిన మార్గంలో చేసిన పెళ్లి గురించి మీరు చూడండి బైబిల్లో. ఇది ఒక ఆదర్శవంతమైన వివాహం, అద్భుతమైన వివాహం, అతి మధురమైన వివాహం, అత్యంత ఆశీర్వాదకరమైన వివాహం. వీళ్ళు చాలా అన్యోన్య దంపతులుగా, మార్గదర్శకులుగా చరిత్ర సృష్టించారు. ఏకపత్ని పురుషుడు, ఏకపత్నిగా ఆమె జీవితంలో నిలిచినట్లుగా ప్రతివ్రత ధర్మాన్ని అనుసరించి నడుచుకున్నటువంటి స్త్రీలలో ఈ ఇస్సాకు భార్య ఏకపత్ని పురుషుడుగా ఒకే భార్యతో జీవితాన్ని గడిపి, ఆమెనే ప్రేమించి, ఆమెతోనే సమయాన్ని గడిపి, ఆమెను మాత్రమే జీవిత భాగస్వామిగా భావించి నడిపించబడిన వ్యక్తిగా ఇస్సాకు, రెబెకా. వీళ్ళిద్దరు ఎంత పవిత్రంగా, ఎంత నీతిగా, ఎంత ఆశీర్వాదకరంగా చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోవడానికి కారణం ఏంటంటే సరి అయిన మార్గములో ఎలియాజరును దేవుడు నడిపించాడు కాబట్టే ఆ జంట అంత కన్నుల పంటగా చరిత్రలో నిలిచారు. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందం చూడటం మంచిదే, ఆస్తి చూడటం మంచిదే, చదువు చూడటం మంచిదే, కులగోత్రాలు చూడటం మంచిదే. అంతేగాని అన్నిటికంటే ముఖ్యంగా దైవ చిత్తం, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశాలు మీరు గమనించండి. ప్రార్థనలో వాటిని తెలుసుకుని సరి అయిన బాటలో మీరు నడుచుకోవాలి. సరి అయిన మార్గం అనేది సన్మార్గం.
సరైన మార్గం అనేది సన్మార్గం. వంకర మార్గాలు కాకుండా, దొడ్డిదారుల్లో కాకుండా మీరు నడిచినంత కాలం సరి అయిన త్రోవల్లోనే నడుచుకోండి. సరి అయిన హృదయం కలిగి జీవించండి. సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇవ్వండి. సరి అయిన త్రోవలలో నడిపించబడండి. సరి అయిన త్రోవల్లో నడుచుకున్న వాళ్ళందరూ నిత్యమయములో చేర్చబడుదురుగాక. అందరూ ఒక్కసారి 4 మాటలు చెప్పండి. ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువుగాక. గట్టిగా చెప్పాలి ఆమేన్. ఏంటి ఆ సన్మార్గాలు? నెంబర్ 1 సజ్జనుల మార్గము, అంటే మంచోళ్ళ మార్గం, మంచోళ్ళ మార్గం. రెండోది సమాధాన మార్గం. ఏ మార్గము? సమాధానం. మూడవది సత్య మార్గం. నాలుగవది ఈ మార్గాలన్నీ తెలుసుకొని అందులో నడుచుకొని నిత్య జీవములో ప్రవేశించుదముగాక.